మంచిది. ఈ సమయంలో మరి దేవుని సేవకులు సూర్యయ్య గారు తెలియనటువంటి సేవకులు ఎవరు లేరు. మరి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య సేవకులు మీటింగు జరిగిస్తూ అనేకుల్ని బలపరుస్తున్నటువంటి దేవుని సేవకులు సూర్యయ్య గారు డైస్ మీద వస్తుండగా అందరూ చప్పుడు కొడుతూ వారిని డైస్ మీదకి ఆహ్వానిద్దాం. అదేవిధంగా పిడుగులను చూసినటువంటి రెడ్డి గారు వారు కూడా డైస్ మీదకి రావాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. జక్రయ్య గారు ఆయన వారు కూడా డైస్ మీదకి రావాలని. ఏసుగలయ్య గారు వచ్చారా? హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు సురేష్ సాయి గారు వారు కూడా డైస్ మీదకి రావాలని ప్రభు పేర. తొలువలో నాకై శ్రమలను పొందితివా దేవా, యాగము సలిపితివా సిలువా, యాగము సలిపితివా తొలువలు నాకై శ్రమలను పొందితివా దేవా, యాగము సలిపితివా సిలువా, యాగము సలిపితివా. నేరమేమియు చేయకున్నను నేరస్తునిగా నీవు నిలచితివా, దోషమేమియు చేయకున్నను దోషిగా నీవు మారిపోతివా, నా దోషములు నా నేరములు నా దోషములు నీపై మోపుగా మోపుకుంటివా, నాకై సిలువను మోసితివా సిలువా, యాగము సలిపితివా కలువరి గిరిలో తొలువలు
నెక్స్ట్ ఈ సమయంలో దైవసేవకులు పెద్దలు అబ్రహ్మయ్య గారు అబ్రహ్మయ్య గారు డాన్స్ మీదకి రావాలని ప్రభు పేరు రావడం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. డాన్స్ మీద మా పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నా తోడై ఉన్నానన్నావే, నేనెల్లు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువానన్నావే. నా తోడై ఉన్నానన్నావే, నేనెల్లు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువానన్నావే. తల్లి మరచినా, తండ్రి విడిచినా, తల్లి మరచినా, తండ్రి విడిచినా, నిదురా పోగా నన్ను చూస్తున్నావు దేవా. నిదురా పోగా నన్ను చూస్తున్నావు దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, కన్నా గొప్ప కార్యములు చేసదనన్నావే. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, కన్నా గొప్ప కార్యములు చేసదనన్నావే. మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు, మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు.
గతించిన నీ మాట శాశ్వతము, అన్నీ గతించిన నీ మాట శాశ్వతము. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దీవించిన దేవా. నేను విడువనయ్య దేవా, నన్ను దీవించు వరకు. నేను విడువనయ్య దేవా, నన్ను దీవించు వరకు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచండి. ప్రార్థన. మన వదిలినటువంటి దేవుని సేవకులు ప్రభుదాస్ గారు ఉన్నారు. వారు వాళ్ళ ప్రార్థనలో నడిపిస్తారు. రండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, శాశ్వతమైన ప్రేమతో నిత్యము మానకమలను ప్రేమించుచున్న మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ బిడ్డలం, మీ సేవకులు మేమందరం కూడా ఈ స్థలంలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ సేవకులు ప్రభువా, దైవజనులు, కీర్తిశేషులు ప్రభువా, పాస్టర్ పాల్ గారిని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని వారిని ఎన్నుకొని వారిని ప్రభువా ఎన్నుకొండనేటువంటి ప్రాంతం మీరు పంపించి వారి ద్వారా మీ పరిచర్యను జరిగించి వారి ద్వారా ఎన్నో ఆత్మలను ప్రభువా మీ కొరకు సంపాదించడానికి మీరు కృపనిచ్చారు. తండ్రికి స్తోత్రాలు. ఇంకా మీ సేవకుని అనేక విధాలుగా మీరు వాడుకున్నారు. వారి లోకములో ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు విరామం లేకుండా అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు, అనేక స్థలాలు, అనేక సేవకులు, అనేక ప్రదేశాలు దర్శించి ప్రభువా మీ పరిచర్యలో వాడబడ్డారు. వందలాది వేలాది మంది ప్రజలను మీ వద్దకు నడిపించారు. తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత కొన్ని రోజుల క్రితం మీ పిలుపునందుకుని మీ దాసులు మీ వద్దకు వచ్చారు. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదు. మీరు ఇచ్చినటువంటి ఆయుష్ ముగించబడిన తర్వాత ఎంతటి వారైనా మీ వద్దకు రావాల్సిందే. ఆ క్రమంలో మీ సేవకులు మీ వద్దకు వచ్చారు. విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించండి, సంరక్షించండి. మీ సేవలో మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేస్తుంటుండగా ప్రభు ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. మీ సేవకులు మీ పక్షాన నిలబడుతుండగా మీ బలమైన ఆత్మతో అభిషేకించి ప్రతి వారితో మాట్లాడి ధైర్యపరిచి ఆదరించమని కుటుంబాన్ని ప్రభు ఆదరించి మీ కృప వారికి దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి మనం ప్రార్థించి ఎదురు చూసే రీతిగా దేవుని సేవకులు మన మధ్యలో ఉంటాం. మనకి ఎంత ఆశీర్వాదకరం. ఈ సమయంలో దైవార్థం అందించడానికి దేవుని సేవకులు హార్వెస్ట్ ఇండియా వ్యవస్థాపకులు సుధీరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయిస్తుండగా అందరూ చప్పలు కొడుతూ మరి దేవుని దాసులకి సమయం మనం అప్పచేద్దాం. ఘనంగా చప్పలు కొడుతూ అయ్యారికి సమయం ఇద్దాం. సారీ, ఈరే హార్వెస్ట్ ఇండియా, నేను తప్పు చెప్పాను, క్షమించండి. యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చినటువంటి స్నేహితులకు, బంధువులకు, సంఘ విశ్వాసులకు, దైవజనులకు, అలాగనే
నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి రత్నమ్మ ఆంటీ, తంగరాజ్ వాళ్ళ బ్రదర్స్కు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, రోషన్ అంకుల్, అలాగే క్లారెన్స్ అంకుల్, ఆల్ ద పాస్టర్స్, అబ్రహాం గారు, వీళ్ళందరికీ కూడా మరి ప్రభుదాస్ అధ్యక్షులు అందరికీ ప్రత్యేకంగా వందనాలు. దయచేసి మీ పేర్లు తొందరగా గుర్తులేదు, క్షమించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను ఈ సభకు, ఈ మీటింగ్కి రావాల్సినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను చిన్నప్పుడు WME హాస్టల్లో నేను చదివాను. మా తల్లిగారి పేరు లలిత కుమారి. మా అమ్మ అక్కడ హాస్టల్ వార్డెన్గా చేసింది. ఐజీ గారి దగ్గర మేము చాలా చిన్న పిల్లలు. అప్పుడు పాల్ గారు, నెహేమియా గారు, పాల్ అంకుల్, నెహేమియా గారు, అబ్రహాం గారు, ఇంకా క్రిస్టాఫర్, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎత్తుకొని ఆడించారు, వాళ్ళు ఏడిపించారు కూడా. వాళ్ళు చిన్నప్పుడు వీఆర్ వెరీ వెరీ క్లోజ్. నేను చనిపోయినప్పుడు ఐ వాజ్ ఇన్ అవుట్ ఆఫ్ స్టేషన్. నేను కాన్ఫరెన్స్లో ఉన్నాను. నాకు అబ్రహాం గారు ఫోన్ చేశారు, మా అబ్రహాం మామ ఫోన్ చేసి, తర్వాత అందింది నాకు ఇలా చనిపోయాను. నేను ఐ వాజ్ లిటిల్ బిట్ షాక్డ్. నేను ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, కాన్ఫరెన్స్ పెట్టినా కలిసి అంటాడు, మీ మామగారు నేనున్నాను, నువ్వు మర్చిపోతున్నావు, నన్ను గుర్తుపెట్టుగా అంటాడు. ఎప్పుడు కూడా నేను వద్దాం అనుకుంటాను, కానీ బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్ నేను రాలేకపోయాను. కనీసం జ్ఞాపకార్థ గుడికైనా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి నేను బయలుదేరి రావటం జరిగింది. ఈరోజు యాక్చువల్గా నేను వైజాగ్ వెళ్ళాల్సినటువంటి వాడిని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఏదేమైనా కూడా మరి దైవజనులు, పెద్దలు అందరినీ చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ హానర్ దట్ ఐ వుడ్ స్టాండ్ విత్ ఆల్ ద డిగ్నిటరీస్. దైవజనులు వీళ్ళందరి ముందు నాకు వాక్యం ఇచ్చారంటే ఐఎమ్ ఎ వెరీ స్మాల్ బాయ్. అనుభవం కలిగినటువంటి దైవజనుల ముందు నేను మాట్లాడటం అనేటువంటిది మరి కాదు, దేవుడిచ్చినటువంటి అవకాశం. కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. దానికంటే ముందు మా తల్లి గారికి ఇష్టమైనటువంటి పాట, ఆ పాట ఇప్పుడు జ్ఞాపకార్థ గుడికి, మా తల్లి గారి జ్ఞాపకార్థ గుడికి నేను పెట్టుకున్నప్పుడు మా మామగారు అబ్రహాం గారు వచ్చి ఆ పాట పాడుతారు. దయచేసి ఇఫ్ యూ సింగ్ దట్ వన్ కోరస్, దట్ విల్ బి గ్రేట్ బ్లెస్సింగ్. అందరికీ వందనాలు. మిమ్మల్ని కలిసి మీతో కూడా దేవుని కనపరచడానికి, దేవుని వాక్య ప్రకారం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం, ఆశీర్వాదకరమైనటువంటి కూడికలో ప్రసంగ రత్న మా ప్రియ ரொம்ப అన్బుల్ల దైవ ఊలిగారు క్లారెన్స్ అవరు. ఎందుకంటే పివై పాల్ గారిని అరవాడైన వాడు మా వాళ్ళంతా తమిళ్, అందుకని నా తమిళ్ పేసుறேன் కొంచెం కొంచెం. அவர் కాదు, ఇవరు కాగదా. క్లారెన్స్ గారు ప్రసంగ రత్న, యోధా గోత్రపు సింహం రోషనయ్య గారు, తెనాలి కింగ్ మేకర్ దైవ అభిషేక్తులు రెవరెండ్ సుధీర్ కుమార్ గారు, ఈరే మినిస్ట్రీస్ తెనాలిలో భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా బలముగా వాడబడుతూ ఆయన ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దైవజనులు ఇక్కడికి రావటం, ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా రావాలి అంటే వచ్చి మనతో కూడా మనల్ని వాక్యం ద్వారా బలపరచడానికి వచ్చారు. అనేకమైన పరిచర్యలు వారి ద్వారా జరుగుతున్నాయి. ఈరే వర్షిప్ సెంటర్ అనేటువంటి పెద్ద చర్చి తెనాలిలో జరుగుతుంది. ఆ సేవల్లో నేను కూడా పాల్గొంది దేవుని కనపరచడానికి
మీతో కూడా చాలా నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి పాలు గారు పెళ్లి కాకముందు నుంచి మేము స్నేహితులు. పెళ్ళి అయిన తర్వాత మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన నాకంటే ముందు బైబిల్ కాలేజీకి మారనాథకి వెళ్ళారు. వచ్చిన తర్వాత అప్పటి నుంచి పోయిన డిసెంబర్ 1వ తారీఖు వరకు మేము కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఆయన గుంటూరు వస్తే లోకల్ చర్చెస్ ఆఫ్ ఇండియా జాకోబు గారి ఇంట్లో ప్రతి నెల 1వ తారీఖున ప్రార్థన జరుగుతుంది. మేము 30 అయితే 30, 31 అయితే 31 రాత్రి ఇద్దరం కలిసి చేరి రాత్రి అక్కడ ఉండి ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయకాల ప్రార్థనలు ఉండి నేను ఆయన తీసుకుని వినుకొండ బస్సు ఎక్కించి నేను తెనాలి బస్సు ఎక్కి నా ఇద్దరు అక్కడే విడిపోయేవాళ్ళం. ఇప్పుడు శాశ్వతంగా ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏదైనా దేవుని రాజ్యంలో కలుస్తామన్నటువంటి ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అదిగా చెప్పినట్టుగా లలితమ్మ గారికి చాలా ఇష్టం. ఆ బ్రతుకున్నప్పుడు ఆ పాటే కోరుకునేది, చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పాటని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అది తమిళ ట్రాన్స్లేట్ అంటది. ఓకే, పరలోకమే నా సొంతము. కొంచెం బేస్ పడిపా, కొంచెం బేస్ సౌండ్ కొంచెం పొడి. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చేరెదను. నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను. నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చేరెదను. ఆకలి దప్పులు చింతలు మన దుఃఖము లేదక్కడ. ఆకలి దప్పులు చింతలు మన దుఃఖము లేదక్కడ. మహిమ కిరీటం ప్రభుని దర్శించును. మహిమ కిరీటం పొంది ప్రభుని దర్శించును. లోకమే ఎప్పుడు చేరెదను. నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను. ఎప్పుడు చేరెదను. యేసే నా నమ్మకము, ఈ భూమి నా సొంతం కాదు. యేసే నా నమ్మకము, ఈ భూమి నా సొంతం కాదు. దూతలు పాడగా ప్రభుని దర్శించును. దూతలు పాడగా ప్రభుని దర్శించును. లోకమే నా సొంతము, ఎప్పుడు చేరెదను.
పరుగునకుగా ముట్టిందు విశ్వాసత్రువను అలయాక పరుగేదన్ విశ్వాసత్రువను అలయాక పరుగేదన్ లోకమే ఎప్పుడు చేరెదను పైన యేసుని ఎప్పుడు చూచెదను పైన యేసుని ఎప్పుడు చూచెదను లోకమే ఎప్పుడు చేరెదను ఎప్పుడు చూచెదను ఎప్పుడు చేరెదను హల్లెలూయా. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనము నుండి 25వ వచనం చదువుకుందాము. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మలను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుని చేత ప్రమాణము చేయించుకునేను. ఆమె చెప్పండి అందరూ. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి కూడిక ఇది జ్ఞాపకార్థ కూడిక. దేవుడు మనకి ఈ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదరణతో కూడినటువంటి కూడికలో నేను కూడా దీనికి ఏమని పెట్టాలంటే ద మీటింగ్ ఆఫ్ అవేర్నెస్, హెచ్చరిక. యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు కుమారులందరినీ పిలిపించుకొని ఏమంటున్నాడంటే తాను మరణిస్తాను, చివరి దశలో నేను చనిపోతాను అన్నటువంటి విషయము ఆయనకి తెలిసినప్పుడు అంటున్నాడు, ఇటు రండి, నేను చెప్పేటువంటిది మీరు జాగ్రత్తగా వినండి. ఆయన ఒక దినమున మనం చూడటానికి వస్తాడు. నా ఎముకలు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. 75% హిజ్ లైఫ్, 75 సంవత్సరాల తన జీవితము ఎక్కడ గడిపాడంటే ఐగుప్తులో గడిపాడు. భోగభాగ్యాలను అనుభవించాడు, హింసలు, బాధలు, చెరసాల అనుభవం, అన్నిటిలో నుండి చివరికి ఎక్కడికి వచ్చాడంటే పరిపాలకుడిగా వెళ్ళాడు, రాజుగా వెళ్ళి చివరి దశలో ఏమంటున్నాడంటే తను చనిపోతున్నానని తెలుసుకొని తన కుమారుని పిలిపించుకొని అంటున్నాడు, ఆయన నన్ను ఒక దినమున మనం చూడటానికి వస్తాడు, నా ఎముకలు ఐగుప్తు దేశంలో ఉండటానికి వెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని యొక్క అర్థం ఏమిటంటే తను ముందుగా సిద్ధపడుతూ ఉన్నాడు. దాని అర్థం ఏమిటంటే ఐగుప్తు దేశము దేవునికి హేయమైనటువంటిది, ఇష్టము లేనటువంటి దేశం. రెండవది ఏమిటంటే మన దేశము ఇది కాదు. మనము యాత్రికులమే ఈ లోకంలో. నువ్వు ఎంత అనుభవించినా, ఎన్ని చిందులేసినా, ఎంత మెగాస్టార్ అయినా నువ్వు ఇక్కడ ఇది నీకు శాశ్వతమైనటువంటి లోకము కాదు. ఈ లోకములో మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము సిద్ధపడాలి. ఎక్కడికి సిద్ధపడాలి అంటాడు, నా పితరులు ఉన్నటువంటి స్థలములో,
నా ఎముకలు ఎక్కడ ఉండాలంటున్నాడు తెలుసా? అబ్రహాము, ఇసాకు, యాకోబు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులందరూ అంటాడు, మమ్మల్ని ఎందుకు నువ్వు ఇట్లా అనాథలుగా విడిచిపెట్టి వెళుతున్నావు? మా పరిస్థితి ఏమిటి? వీఆర్ వెరీ సెక్యూర్డ్ వెన్ యు ఆర్ హియర్. మేము చాలా బాగున్నాం, మరి మా పరిస్థితి అంటాడు. నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, నేనుండు స్థలములో మీరుండాలి అంటాడు. ఆమెను చెప్పండి అందరూ. దాని అర్థం ఏమిటంటే ఈ లోకం మనది కానే కాదు, శాశ్వతమైనటువంటి లోకము ఇది కాదు, ఇది శాశ్వతమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో అన్నీ అనుభవించిన తర్వాత చివరికి ఏమంటున్నాడంటే, తన తండ్రి అయినటువంటి యాకోబు కూడా చివరి దశలో తన కుమారులను పిలిపించుకొని ఆదికాండం 47వ వచనంలో కూడా మనం చూస్తే 29లో తన కుమారులను పిలిపించుకొని ఏమంటాడు తెలుసా? నాకు మీరు చదవండి, పాస్టర్లు మీరు ఇక్కడ దగ్గర ఉన్నారు, మీరు బైబిల్ చదవండి. అది దయచేసి చదివి సహాయం చేయండి. ఆదికాండం 47 29వ వచనం. సమీపించినప్పుడు నా ఎడల మీకు దయ ఉంటే నన్ను ఇక్కడ పాతి పెట్టవద్దు, నన్ను ఇక్కడ పాతి పెట్టకము. తండ్రి సంగీత విద్వాంసుడైతే కొడుకు కూడా డోలు కొడతాడు. తండ్రి ఏ మార్గంలో నడిస్తే కుమారుడు కూడా అదే మార్గంలో నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రి ఎక్కడ ఉన్నాడో, తన పితరులు ఎక్కడ ఉన్నారో అక్కడకు నేను ఉండాలి అంటారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కువసేపు మాట్లాడను అనుకని చాలామంది దైవజనులు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు గివ్ సమ్ స్పేస్ ఫర్ దెమ్. నేను ముగిస్తాను. అందుకనే చనిపోయినప్పుడు తీసుకువెళ్ళేటప్పుడు ఒక పాట పాడతారు, నాకు అది ఇష్టం. ఆ పాట నేను ఎక్కువ కూడా ఆ పాట పాడుకుంటూ ఉంటా ఇంట్లో కూడా. కనాన్ పురము పరుగుదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, మౌనీతమౌ హిందూ నందు మనము చేరుదాము, మౌనీతమౌ హిందూ నందు మనము చేరుదాము. కన్నీరేమి కష్టాలేమి కానారాదే అందు, కానారాదే అందు, కానారాదే అందు, ఎన్నాడైనా చూడాలని ఎన్నెన్నో విందాము, ఎన్నాడైనా చూడాలని ఎన్నెన్నో విందాము. ఈ పాట అర్థం ఏమిటంటే, కనాన్పురం మనం వెళ్ళాలి. ఎక్కడైతే మన పితరులు ఉన్నారో, దేవుడు ఎక్కడైతే మన కోసం ఏర్పాటు చేశాడో ఆ దేశంలో మనం ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఎముక రెండిటికి సాదృశ్యం. ఎముక స్త్రీకి సాదృశ్యం. రెండవది ఎముక పునరుద్ధానానికి సాదృశ్యం. ఏమిటంటే అందుకని అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసం. స్త్రీ దేనికి సాదృశ్యము? ఎముక స్త్రీకి సాదృశ్యం. స్త్రీ సంఘానికి సాదృశ్యం. దేవుడు ఈ లోకములో దేనికోసం వస్తాడంటే, మచ్చలేని కళంకమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కడబడినటువంటి సంఘము కోసం ఆయన వస్తాడు. ఆ సంఘమే ఎత్తబడుతుంది.
అందుకనే ఈ ఎముక స్త్రీకి సాదృశ్యము, స్త్రీ సంఘానికి సాదృశ్యం. మనం ఎలా ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎత్తబడేటువంటి స్థితిలో ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మన కుటుంబం ఉండాలి, మన సంఘము కూడా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మరణమును చూడక బ్రతుకున్నారు ఎవరు కూడా, ప్రతి ఒక్కరూ మరణించాల్సింది. ఎవ్రీబడి మస్ట్ డై వన్ డే. కానీ మన ఆత్మ ఎక్కడికి పోవాలో, మనం ఎక్కడికి సిద్ధపడాలో, ఇదే నీకు చాయిస్. ఈరోజు నేను నిలబడి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఒక దిన మన ఇదే స్థానంలో నా గురించి ఇంకో వ్యక్తి మాట్లాడచ్చు. అందుకని యేసేపు అంటున్నాడు, నిశ్చయముగా ఆయన మనల్ని చూడవస్తాడు. కాబట్టి నా ఎముకలు ఇక్కడ ఉండటానికి వీళ్ళది. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్విక్గా వెళ్ళిపోతున్నాను. 11వ వచనం. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతుల నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల వాడు నీ శరీరమును కూడా ఆత్మ ద్వారా జీవింప చేయను. ఆమేన్ చెప్పండి అయ్యా. దీని అర్థం ఏమిటంటే రెండవది పునరుద్ధానానికి సాదృశ్యం. ఎముక పునరుద్ధానానికి సాదృశ్యం. మనము యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు 37వ అధ్యాయంలో చూస్తే యెహెజ్కేలుని దేవుడు పిలుస్తాడు. హిజ్కియల్ డ్రా అంటాడు. ఎక్కడ తీసుకువెళ్తాడు? లోయలోనికి తీసుకువెళ్తాడు. లోయలోకి తీసుకువెళ్ళి అక్కడ ఏం చూపెడతాడు తెలుసా? అనేకమైనటువంటి ఎండిపోయిన ఎముకలన్నిటినీ కూడా చూపెట్టి అంటాడు, యెహెజ్కేలు ఈ ఎముకలు బ్రతకగలవా అంటే, ఈ ఎముకలతో నువ్వు మాట్లాడమంటాడు, బ్రతకగలవా అంటాడు. అప్పుడు యెహెజ్కేలు కూడా చాలా తెలియగలిగినటువంటి వాడు, మన అధ్యక్షులు లాంటి వాడు. ప్రభుదాస్ గారా? ప్రభుదాస్ గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఏమంటాడు తెలుసా? ఒకవేళ బ్రతుకుతీ అంటే మాట్లాడమంటాడేమో, బ్రతకపోతే నేను ఫెయిల్ అయిపోతానేమో. చాలా సందేహం పడి అంటాడు, అయ్యా అది నాకేమీ తెలియదు, అది మీకే తెలియనయ్యా. దేవుని నామాన్ని ఘనపరిచాడు, దేవుని హెచ్చించాడు. మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి అంటాడు. ఏమంటాడు? కర్ర. అదేంటి? ఓన్లీ జస్ట్ స్టిక్, నాన్ లివింగ్ థింగ్. అది దానిలో జీవం లేదు. మోషేని దేవుడు ఎదుర్కొన్నప్పుడు, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటాడు? నీ చేతిలో ఉన్నది ఏమిటి? ఎందుకంటే మోషేకి అనుమానం. మోషేకి వెళ్ళమంటున్నాడు, ఐగుప్తు దేశం వెళ్ళమంటున్నాడు. అమ్మో నేను సాకులు చెప్తున్నాడు, నేను నోటు మాంచం కలిగినటువంటి వాడు. ఈజ్ ఎస్కేపింగ్ బై టెల్లింగ్ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. నీ చేతిలో ఉన్నది ఏమిటి అంటాడు. కర్ర. దాని క్రింద పడాలి. ఎవరు చెప్పారు క్రింద పడేయమని? ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు కాబట్టి దాని క్రింద పడాలి. ఏమైపోయింది? అది పాము అయిపోయింది. అది ఆయన చేతిలో ఉన్నప్పుడు ఏమైపోయింది? అది చేతిలో ఉన్నప్పుడు అదేముంది? కర్ర. క్రింద వేసినప్పుడు జంతు శాస్త్రం అయినది, చేతిలో ఉన్నప్పుడు వృక్ష శాస్త్రం అయింది కదా. మరి దాన్ని పట్టుకోమన్నాడు. అంటే అందుకనే హిజ్కియా అంటాడు, ఏదైనా నీకే సాధ్యం, ఏదైనా నువ్వు చేయగలవు. నీవు చెబితే, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, దాసుడు బ్రతుకుతాడు. ఆమె చెప్పండి అందరూ. అందుకనే అంటున్నాడు, అది నీకే సాధ్యమయ్యా అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మాట్లాడు అంటే
యు స్పీక్, మాట్లాడమని. ఎప్పుడు మాట్లాడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ ఎండిపోయినటువంటి ఎముకలన్నిటిని కూడా జీవం పోసుకొని ఏమవుతుందో తెలుసా? పునరుద్ధాన శక్తిని పొందుకోండి. చెప్పడం కూడా దేవుని మహిమపరచండి. దేవుడు మనల్ని చూసినప్పుడు నీ కోరిక, నీ ఆశ, అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానమునకు మనం సిద్ధపడాలి. మా తల్లి గారు లలితమ్మ గారు ప్రార్థనా పూర్వం. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆమె ప్రార్థనే. మా తెలివి కాదు, మా జ్ఞానము కాదు, మా చదువులు కాదు. ఆమె మోకాళ్ళ అనుభవం. ఆమె మోకరించి తెల్లవారుజామున 3 గంటలకి ఎన్నో ఉపవాసాలు ఉంటుంది, అందరికీ తెలుసు. మా అమ్మగారి ప్రార్థన. మేము మాట్లాడుకున్న ఒక సిస్టర్ వచ్చింది, మీ మమ్మీ ప్రార్థన పొరగాదు. లలితక్క హాస్టల్లో అలహాబాద్ వెళ్ళి సేవ ప్రారంభించింది. బైబిల్ కాలేజ్ చదువుకుంది. సైకిల్తో ప్రారంభించాం. పూరి గుడిసెలో ఉన్నటువంటి మేము, హాస్టల్లో ఉన్నటువంటి మమ్మలను మా తల్లి గారు దర్శనం. వెనక్కు చూస్తే మాకు సరైన అడ్రస్ కూడా లేనటువంటి వాడు. దేవుణ్ణి పట్టుకున్నాం. ఆమె చెప్పినటువంటి మాటలను నేను విన్నాను. ఎప్పుడైతే ఆమె మాటలు మేము విన్నామో, ఆమెను వెంబడించామో, దేవుడు గొప్పగా దీవించాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు అంటాడు, కొన్నిసార్లు అనుకుంటాం, నేను యెహోవా నా కాపరి, నాకు లేదు. ప్రతి ఒక్కరు కూడా. మా తల్లిగారు చెన్నై పట్నం హాస్పిటల్లో అడ్మిట్ అయింది. హాస్పిటల్కి చెన్నై పట్నం వచ్చింది, మద్రాస్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నా భార్యను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చింది మా అమ్మ. ఎందుకు మా తల్లిగారి విషయం చెప్తున్నానంటే, మా తల్లిగారి చివరి ప్రార్థన గురించి చెప్తున్నా. నేను అమెరికాలో ఉన్నా. అమెరికా నుండి నేను లండన్ వస్తున్నాను. నా భార్యను చెన్నైలో ఫ్లైట్ ఎక్కిస్తే తను మార్నింగ్ దిగుతుంది. నా ఫ్లైట్ కూడా మార్నింగ్ లండన్ వస్తుంది. ఇద్దరం కలిసి లండన్లో ఒక 4 రోజులు ఉందామని, మా మిషన్ విజిట్కి ఉందామని నేను అమెరికాలో బయలుదేరాను. మా తల్లిగారు చెన్నై ఆ నైట్ వచ్చారు, షాపింగ్ చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మధ్యరాత్రిలో మా తల్లిగారికి బాగా చెమటలు కమ్మేసింది, ఊపిరాడట్లా. వెంటనే చెప్పింది, నాకు బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. వీళ్ళకేమో తమిళ్ రాదు, వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. ఏమన్నా కారు డ్రైవర్ని తీసుకొని హాస్పిటల్కి పోనీయమంటే వాడు చిన్న క్లినిక్కి పోనిచ్చాడు. అప్పటికి మా మమ్మీకి హార్ట్ బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది. అప్పుడు మా అమ్మకి తెలిసిపోయింది నేను చచ్చిపోతున్నానని. కొంతమంది దైవ సేవకుడు ఉన్నాడు, ప్రకాష్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంది, అయ్యా నీవు నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా, ఒకవేళ తీసుకుంటే నన్ను క్షమించు, ఏదైనా ఉంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను వదిలిపెట్టద్దు. మెట్లు ఎక్కుతున్నారు, మమ్మల్ని తీసుకొని స్పీడ్గా టేబుల్ మీద అట్లా పండబెట్టగానే మమ్మ ప్రాణం పోయింది, చనిపోయారు. చెన్నైలో మమ్మ చనిపోయింది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసేపు చివరి దశలో ప్రాణం ఉండగానే, అందరికి ఇప్పుడు ప్రాణం ఉంది, మనకి అందరూ వింటున్నాం, ఇప్పుడే మనం సిద్ధపడాలి. ఈ యొక్క సభ, ఈ పాలుగారు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, మీరు కూడా ఒక దినమున నావలే మరణిస్తారు. ఇది మనకి సిద్ధపాటు, అవేర్నెస్. వీ షుడ్ బి రెడీ. ఇంతకాలం చేసింది కాదు, ఇక నుండి మనం చేయబోయేది మనం రేపు నడిపేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలి. ఇంకొక వ్యక్తిని నేను చూపెడతాను, ఇంకొక వ్యక్తి నేను మీకు అందుకని అంటాడు, అబ్రహాం అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అట్టి పునాదులు కలిగిన పట్టణం కోసం మనము ఎదురు చూడాలి అన్నాడు. హల్లెలూయా చెప్పండి.
అలాంటి పట్టణం కోసం మనం ఎదురు చూడాలి. భూమి మీద మన నివాసము శిథిలమైపోయినప్పుడు దేవుని చేత కట్టబడినటువంటిది, దానికోసం మనం ఎదురు చూడాలి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆ వ్యక్తిని కూడా నేను మీకు చూపెడతా, అది చూపించి ముగిస్తా. ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు నేను ఈ లోకంలో ఉండి దేవుడు సిద్ధపడమన్నప్పుడు సిద్ధపడకుండా ఉన్నటువంటి వ్యక్తి హిజ్కియా గ్రంథము 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనములో రాజు అయినటువంటి హిజ్కియా గురించి చదవండి ఒక్కసారి. రాజులు 20వ అధ్యాయం 1వ వచనం. రాజు అయిన హిజ్కియా మాకు తీయలేదా ఇక్కడ ఎవరు కలుగగా ప్రవక్త వస్తాడు అక్కడికి, వచ్చి నీవు చనిపోతూ ఉన్నావు, నీవు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమా. గెట్ రెడీ యువర్ సెల్ఫ్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ. నేను తీసుకోబోతున్నాను. నరులారా తిరిగి రండి. శబ్దం వచ్చేసింది, వినపడింది, కేక వినపడింది. ప్రవక్త వచ్చాడు, నువ్వు బాగున్నావు ఈ పరిస్థితుల్లో, నువ్వు నాకు నచ్చావు, అన్నీ బాగానే ఉన్నాయి, రా సిద్ధపడమన్నప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే సిద్ధపడట్లా. ఏం చేస్తున్నాడు? చదువునానా ఏమంటున్నాడు? కింద ఏమంటున్నాడు? కొద్దిగా తిప్పుకొని, యెహోవా నేను యథార్థ సత్యముతో ఎట్లా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా. నీకు తెలుసు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడు? నువ్వు నాకు నచ్చేవు రాయా, నేను తీసుకెళ్ళిపోతానంటే. నీ పరిస్థితి బాగున్నది, నేను ప్రేమిస్తున్నాను. రాబోయే దినాలు నీకు దుఃఖంగా ఉండవచ్చునేమో. రాబోయే దినాలు యూ విల్ నాట్ బీ ద హ్యాపీ వెన్ ద డేస్ టు కమ్. భవిష్యత్తు నీకు ఎట్లుంటుందో తెలీదు అంటే అంటున్నాడు, ఏడుస్తున్నాడు, రావటానికి ఇష్టపడట్లేదు. చాలామంది దేవుని సన్నిధికి రమ్మంటే విశ్వాసులు రారు. అంటే పాస్టర్ గారు కావుంది, ఆఖరి దాన్ని పెళ్లి చేయగానే నీ దగ్గరికి వస్తానంటది. అది ఒక్కటేనయ్యా నాకు భారం. ఆ అమ్మాయి పెళ్ళి అయిపోగానే ఇక నేను ఏం లేదయ్యా, అందరూ సెటిల్ అయిపోయారు, ఆఖరి అది పెళ్ళి కాదు. పాస్టర్ గారు మీకు అది ఇచ్చాను కదా, నేను పాస్టర్ గారు నిన్నే కదా దశమ భాగం ఇచ్చింది, మైక్ ఇచ్చింది నేనే కదా, ఎందుకు రాను నేను చర్చికి, ఎందుకు పాస్టర్ గారు? అమ్మా బాప్తిస్తుంది. ద పీపుల్ ఆర్ టెల్లింగ్ సమ్ ఎక్స్క్యూజెస్. హిజ్కియా ఏమంటున్నాడు? నాకు నువ్వు ఆయుష్ పొడిగించమంటాడు దేవుడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈజ్ నాట్ విల్లింగ్ టు గో. అప్పుడు జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు? 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరంలో ఏమైంది తెలుసా? బబులోనియన్స్ వచ్చేసి తన ఆస్తులను అన్నిటినీ కూడా తీసుకుని తన కళ్ళ ముందే తన బిడ్డలను కూడా తీసుకొని పోయి నపుంసకులుగా మార్చేశారు. ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత వేదన. దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి స్థితిలో ఆయన దగ్గరికి రావాలో. ఈరోజు పాల్ అంకుల్ నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన దేవునికి ఆయనకి నచ్చేది. దేవుడు పిలుచుకున్నాడు ఆయన్ని. హీ గాట్ రెడీ టు గో. తెలిసాడు, వెళ్ళిపోయాడు. మరణం ఆయన చేతిలో ఉంది. ద లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మనం దానికి ఏమీ చెప్పలేము. నేను మా తల్లిగారు చనిపోయిన తర్వాత 2 నెలలు ప్రార్థన చేయలే.
ఏం చేసింది మా తల్లి అని దేవుడి మీద పోరాడా. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడారు. మళ్ళీ ఐ రీ బ్యాక్ మై సెల్ఫ్. ఈ లోకంలో ఉంటున్నప్పుడు కష్టాలు, బాధలు ఎన్ని వస్తాయి. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏమిటో మనం తెలుసుకునే ముందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కూడిక, ఈ జ్ఞాపకార్థ కూడిక మనందరికీ ఒక హెచ్చరిక. దీనిలో అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటాడు? ఈ రెండిటి మధ్య నేను ఇరుకును పడ్డాను. ఏమిటి ఈ రెండు? లోకము, దేవుడు. లోకము, దేవుడు. లోకము కావాలంటే నువ్వు దేవుని వదులుకోవాల్సిందే. యేసేపు చాలా చక్కగా చెప్తున్నాడు, ఈ ఐగుప్తు దేశం మనకు అక్కర్లా, ఇంకా క్లోజ్. నేను ఇక్కడ కాదు నేను ఉండాల్సింది, దేవుడు మెచ్చుకునే దేశం అది, దేవుడు మెచ్చుకునే స్థలంలో ఉండాలి. ఏమంటే ఆయనను క్రీస్తు ఉండుటే నాకు మేలు. నేను అమ్మగారు ఇద్దరం కూడా యూకే వెళ్తూ ఉంటాం. యూకే వెళ్ళిన తర్వాత అక్కడ నుండి నార్థర్న్ ఐర్లాండ్ బోట్లో వెళ్తూ ఉంటాం. షిప్ అది లివర్పూల్లో ఎక్కుతాం ఆ బోటు. అది నార్థర్న్ ఐర్లాండ్ వెళ్ళడానికి 12 గంటలు పడుతుంది. ఫ్లైట్లో వెళ్తేనేమో 20 నిమిషాలే. మాకు అది సరదా, చక్కగా మార్నింగ్ ఎక్కుతాం, ఈవినింగ్ 7 దిగుతాం. అందులోనే క్యాబిన్ బుక్ చేస్తారు మాకు, మా ఫ్రెండ్స్. అందులో చక్కగా బెడ్స్ ఉంటాయి. పెద్ద షిప్ అనమాట, 1 ఎకరం ఉంటుంది. కింద అడుగుల భాగంలోనేమో లారీలు, కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి. రెండో దాంట్లోనే 2 అంతస్తులోనేమో కార్లు, 200-300 కార్లు ఉంటాయి. 3వ అప్స్టేర్లోనేమో ప్యాసింజర్స్, హోటల్స్ అందరం అక్కడ ఉంటాం. 4వ దాంట్లోనేమో ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. పెద్ద బోటు. నేను మేడం గారిద్దరం, పాస్టర్ గారిద్దరం కూర్చొని అక్కడ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ తింటూ చూస్తూ ఉంటాం. లారీలు వెళ్తూ ఉంటాయి. అంటది నన్ను ఒకసారి, ఏమండి ఇన్ని లారీలు వెళ్తున్నాయి కదా లోపలికి, ఇన్ని కార్లు వెళ్తున్నాయి కదా, ఈ బోటు మునగదా అని అడిగింది నన్ను. నేను అన్నాను, అమ్మా నీకు ఒక విషయం చెప్తాను వినండి, చక్కగా మాట్లాడావు. మేము బైబిల్ కూడా అక్కడ చదువుకుంటూ ఉంటాం. దేవుడు నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. నేను అన్నాను, సంతోష్, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది సముద్రము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఈ బోటు దేనికి సాదృశ్యం? మన జీవితానికి. ఈ బోటు మునగదు, ఎంత లోడైనా కూడా ఇది మునగదు. ఎప్పుడు మునుగుతుందో తెలుసా? ఈ సముద్రంలో నీరు ఎప్పుడైతే ఈ బోటులోకి వస్తుందో అప్పుడే ఈ బోటు మునుగుద్ది. అంతవరకు ఈ బోటు మునగనే. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకము నీ జీవితంలోనికి రాకుండా మనము అంటకుండా జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు ఈ లోక క్రియలని జీవితంలోకి రాకూడదు. అందుకనే ముందుగానే సిద్ధపడుతున్నాడు, పిలిపించుకున్నాడు అందరినీ. సహోదరుని పిలిపించుకున్నాడు, అందరిని పిలుచుకొని చెప్తున్నాడు, ఆయన ఒక దినమున మనం చూడటానికి వస్తాడు. యు బి కేర్ఫుల్. నన్ను ఇక్కడ కాదు. అందుకని చివరిలో అంటాడు, ఆయన ఎముకలన్నిటిని కూడా ఎక్కడ పెట్టాడు? పెట్టెలో పెట్టి 400 సంవత్సరాలు ఆ ఎముకలు ఐగుప్తు దేశంలో, తర్వాత కానానికి షిఫ్ట్ చేయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, పాల్ గారి యొక్క ఈ మరణము మనందరికీ ఒక హెచ్చరిక. దేవుడు మన దగ్గరికి వస్తాడు, ఆయన మనం చూస్తాడు, మనం ఆయనతో కనపడాలి. ఈ లోకం మన శాశ్వతము, జీవ పునరుద్ధానంలో మనం ఉండాలి. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. మన పితరులను మనం చూడాలి అంటే దిస్ ఈస్ ద అవేర్నెస్. సిద్ధపడాలి. ఈ దినం నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే, ఎవరైనా యేసయ్యని నీ రక్షకుడిగా నువ్వు చేర్చకపోతే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయమును పోనీయద్దు. సద్వినియోగం చేసుకోండి, జ్ఞానుల వల్లే నడుచుకోండి. పునరుద్ధానములో మనం అందరం కూడా ఆయన దగ్గర కనపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం. చక్కని వర్తమానం అందించినటువంటి దైవసేవకులకి కుటుంబ పక్షాన మరి వచ్చినటువంటి వారి పక్షాన ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో మరి 3 దేవుని సేవకులు
కొంత సమయాన్ని మనతో పాటుగా తర్వాత గ్రీటింగ్స్ ఉంటాయి, పాటలు పాడేవారు కూడా అవకాశం ఉంది, ఎవరు అధైర్యపడపాకండి. నరసరావుపేట నుంచి ప్రకాష్ రాయ్ గారు వచ్చారు, మీకు కూడా మరి ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని మీకు కూడా గ్రీటింగ్స్ ఉంటాయి గారు. ఒకటి సమయంలో మరి ఒంగోలు చేసినటువంటి దేవుని సేవకులు లాజరన్న గారు ఉన్నారు, వారు మనకి ఒక 10 నిమిషాలు ఆ విషయాన్ని తెలియజేస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే ఇంటి వారికి నా వందనాలు. ఒకసారి చేతులు తీసి స్తోత్రం చెబుదాం, గట్టిగా గట్టిగా చెబుదామా, గట్టిగా చెబుదామా, ఇంకా చెప్పట్లేదు, గట్టిగా చెబుదాం, గట్టిగా చెబుదా. హల్లెలూయా. మంచిది, మనందరికీ తెలిసిన మాటే. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 30 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, 13వ అధ్యాయము 36వ వాక్యం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఒకసారి మనం అందరం నా వైపు చూడాలి, అందరూ చేతులు తీసి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇలా నేను అడుగుతున్నందుకు మీరేం అనుకోవద్దు, ఇలా అడుగుతున్నందుకు మీరేం అనుకోవద్దు. కొంచెం నాకు ఆన్సర్ చెప్పండి. దేవుడు ఉన్నాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? పాస్టర్లు పట్టుకొని ఏం పర్లా, దేవుడు ఉన్నాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఆ మధ్యలో చాలామంది సహోదరులు చేతులు ఎత్తట్లేదు, లేవినే అర్థం. దేవుడు ఉన్నాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు పాస్టర్ గారిని మీరు అనవచ్చు. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, డిగ్రీ చదివినోడిని అలు రాయమంటే రాయలేడు, బీటెక్ చదివినోడిని ఏబిసిడ్లు మొత్తం రాయమంటే రాయలేడు, మర్చిపోతాడు. మనం కూడా ఈ ప్రకటించి ఆయన్నే మర్చిపోయాడు. నిజం, చెప్పి ఆయన మర్చిపోయాం. ఆయన ఏంటో మర్చిపోయాం, ఆయన స్వభావం ఏంటో మర్చిపోయాం, ఆయన లక్షణం ఏంటో మర్చిపోయాం, ఆయన ప్రేమ ఏంటో మర్చిపోయాం, ఆయన తగ్గింపు ఏంటో మర్చిపోయాం, ఆయన ఎక్కడున్నాడో మర్చిపోయాం, మనం ఏడగబావాలో మర్చిపోయాం. అదే జరిగే సంగతి. ఇప్పుడు తెలిసి చెడిపోయిన బతుకుమంది. మనకు అన్నీ తెలుసు, కానీ ఏమి తెలియకుండా పోయినాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, అక్కడికి వెళ్ళడానికి మాత్రం సిద్ధపట్టాల. నాకు 10 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మనకు తెలిసిన వాడు, మనందరం ఎరిగిన వాడు దావీదు. ఈ దావీదు యొక్క మరి సమాధిని దేవుని కృపను బట్టి 2 సార్లు చూడగలిగిన భాగ్యం దేవుడు నాకు ఇజ్రాయెల్ దేశంలో ఇచ్చాడు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాను, కాసేపు కూర్చున్నాను. ఆడ కూర్చుంటూ వచ్చేది ఏమి లేదులేండి, మనకు తెలిసే సంగతే. అయితే ఈ దావీదు గురించి పేతురు మాట్లాడతాడు, సహోదరులారా, మన పితరుడైన దావీదుల గురించి నేను మీతో అనర్గళముగా మాట్లాడవచ్చును, అతని సమాధి కూడా మన మధ్య ఉన్నది అని చెప్తాడు. ఈ దావీదు ఏం చేశాడు అంటే, దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? సేవ అనేది ఎవరి సంకల్పం కాదు, దేవుని సంకల్పం. నిజంగా మరి తమిళనాడు నుంచి అయ్యగారు ఇక్కడికి వచ్చి దేవుని సేవ చేశాడంటే అది ఎవరి సంకల్పం అంటారు? టక్కని చెప్పండి. మాది వినుకొండ, నేను పుట్టింది వినుకొండలో, పెరిగింది వినుకొండలో. ఈ ముళ్ళ చెట్లన్నీ నాయే, ఈ రోడ్లన్నీ నాయే. కానీ నన్ను తీసుకెళ్ళి ఒంగోలులో పెట్టాడు దేవుని సేవ చేయమని. ఇది ఎవరి సంకల్పం? చెప్పాలందరూ గట్టిగా. ఎవరు పడితే వాళ్ళు సేవకు రారు, ఎవరు పడితే వాళ్ళు సేవ చేయరు. సేవ చేసే వాళ్ళందరూ దేవుని సంకల్పంలో ఉన్నవారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని సంకల్పము చొప్పున దావీదు సేవ చేశాడు. నేను ఆలోచన చేస్తా ఉన్నా, దావీదు సేవ చేశాడు రాతాడు. ఈ పేతురుకు మైండ్ ఉందా? ఈ పేతురుకు అసలు ఆలోచన ఉందా? ఏమి సేవ చేశాడు? నీలాగా బైబిల్ పట్టుకుని ఏమన్నా వాక్యం చెప్పాడా? మందిరాలు ఏమన్నా కట్టాడా? ఆత్మల్ని ఏమన్నా రక్షించాడా? ఏమి సేవ చేశాడు ఆయన? తన పితరులకు సేవ చేశాడంటాడేంటి? నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనందరికంటే ఎక్కువ సేవ దావీదు చేశాడు. గట్టిగా స్తోత్రం చెబుతారా? ఏ సేవ అంటే నేను చిన్న మొక్క చెప్తాను, నాకు అర్థమైంది చెప్తాను. అదేంటంటే, దావీదు కాలము వరకు ఏడుపు ప్రార్థనలు తప్ప
ఏడ్చే ప్రార్థనలు తప్ప స్తుతించే పాటలు బాడినోడు ఒక్కడు మాట్లాడరే, ఒక్కడు లేడు. దెబ్బలు చూసుకొని ఆడవటం, ఐగుప్తులు కూర్చొని ఆడవటం, నిర్మల చెట్లు కాడ కూర్చొని ఆడవటం, ఈ ఏడుపు కొట్టు పాటలు తప్ప దేవుణ్ణి స్తుతించుడి, తంబురతోను తంతి వాయిద్యములతో, ఆ తంతి వాయిద్యములతో పిల్లన గ్రోలు ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి దేవుని స్తుతించుడి, దేవునికి స్తోత్రం. ఎవరు ఈ సేవ చేసామని ఇంతకుముందు దావీదుకు ముందు ఎవరు చేయలా? ప్రతివాడు ఏడవటమే, ప్రతివాడు ప్రార్థన చేయటమే. కానీ చేతులెత్తి ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున చేతులెత్తి నైవేద్యము చెల్లించిన సేవకుడు ఒక్కడే, ఆయన పేరు దావీదు. రోజుకు 7 సార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన. ఏది ఎక్కువ అండి? ఏది ఎక్కువ అండి? పెద్దలు చెప్పాలా? ఏది ఎక్కువ అండి? స్తుతి యాగాన్ని పరిచయం చేసిన సేవ, జీవబలాన్ని పరిచయం చేసిన సేవ, సర్వశక్తి గల దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్న ఆ స్తుతి యాగాన్ని భూమి మీద పరిచయం చేసిన సేవ. నిజముగా మన జీవితంలో సేవ చేస్తున్నాం అంటే బైబిల్ పట్టుకొని పోతాను, కానీ ఎవరికో బాగండి స్తుతించే అనుభవం లేకుండా పోయింది. ఈరోజు స్తుతి లేదు, అసలు స్తుతి ఏడుంది? స్తుతిద్దామంటే అంబేద్కర్ బొమ్మలాగా నిలబడటం సరిపోయింది. నోరు తెరిచేవాళ్ళు లేడు, పాడేవాళ్ళు లేడు. స్తుతి ఒకసారి నా కోసం పాడతారా? అసలు పాడతారా? దేవుణ్ణి అది కూడా కానీ పెట్టారు కదా. నేనేం పెడతానంటే మా చర్చలో ఆదరణ స్తుతి కూడిక అని పెడతా. ఏంటి ఆదరణ? అందరు చెప్పాలి, ఆదరణ స్తుతి కూడిక. మనం బతుకున్న స్తుతే, అందరు చెప్పాలా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, మనం బిర్యానీ తిని కొంపకపోవడము కాదు. చెప్పండి, యెహోవా నామమునకు స్తుతి కలగాల. మరి స్తుతి అది దేవుణ్ణి స్తుతించుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఇది సేవ. ఒకరోజు ఖడ్గము చూసిన దేవదూత ఇశ్రాయేలు మీదకి వచ్చి 72,000 మందిని చంపడేస్తే ఔరానబడ్డ కళ్ళం దగ్గర నిలబడితే ఆ దేవదూతకు ఎదురుగా నిలబడి అంటాడు, తప్పు చేసినోడిని నేను, పాపం చేసినోడిని నేను, విరుద్ధంగా మాట్లాడినోడిని నేను. 1, దేవుని పిల్లల పక్షాన పోరాటం చేశాడు. 2, మిథ్యానీయుల బంధకాల్లో ఉన్న వారిని విడిపించాడు. ప్రతి సేవకుడు చేసే పని అదే, అయ్యగారు చేసిన పని కూడా అదే. సాతానుతో పోరాడాడు, రోగాలతో పోరాడాడు, అనేకమైన సమస్యలతో పోరాడాడు. సాతాను బంధకాల్లో ఉన్న తన ప్రజల్ని లోకంలోంచి, పాపంలోంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. గిద్యోను పోరాడాడు, పోరాడి దేవుని రాజ్యాన్ని చూపించి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు వారిని విడిపించి తన తర్వాత ఏం చేశాడు తెలుసా? తన ఇంట నివసించడానికి వెళ్ళిపోయాడు. తన ఇంట అంటే మనకు ఆయనకు ఒక ఇల్లు ఉందంటారా లేదంటారా? మాట్లాడలేదు, చక్కని చెప్పాలా? మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఇల్లు ఉందా? వినకొండలో కాదు, వేరే స్థలాల్లో కాదు, అక్కడ ఆడుందా? అట్నా
ఆడుందా. నేను ఒంగోలు మొట్టమొదటి పరిచయకు పోయినప్పుడు ఒక అద్దెంట్లో ప్రార్థన పెట్టాం. 220 రూపాయలు నేనున్న ఇల్లు, ఇటు 10 అడుగులు ఇటు 9 అడుగులు, అదే నేనున్న ఇల్లు. 220 రూపాయలు నేను ఇంటికున్న ఇల్లు అద్దె. ఆమె కమ్మోళ్ళు, ఆమె పాస్టర్ అంటున్నావు, నా డబ్బులు అద్దె కడతావా ఎక్కడి పారిపోతావా అంది. అమ్మని అట్లాంటి పాస్టర్ని కాదు, అవసరమైతే ప్రాణం పెడతాను కానీ మాట తప్పనమ్మా, 1వ తారీఖు నీ డబ్బులు ఎత్తానని చెప్పి మాట నిలుపుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబంతో పరిచయం ప్రారంభించాం అక్కడ. దేవుడు సేవ చేస్తానికి అవకాశం ఇస్తే ఒక ఆమె వచ్చి అయ్యా నేను మీ చర్చికి చచ్చిపోయేదాకా వస్తాను. ఎవరు రావద్దన్నారు? నేను ఎవరు రావడం కోసం చర్చి పెట్టింది. చచ్చిపోయేదాకా వస్తాను అయ్యా, రామ నీకు దండం పెడతాను, నాకు రామ వస్తాను కానీ నువ్వు నాకు ఒకటి చెయ్యాలంది. ఏంటమ్మా? ఏమి లేదు, నాకు ఒక ఇల్లు కట్టి పెట్టు. ఏంటి ఎట్టడిగా ఉన్నా? అదే మీకు పైనుంచి కొబ్బలు వస్తాయి అంటగా, మీకు పైనుంచి అమ్మ వస్తే వస్తాయి పోతే పోతాయి. వచ్చే వాళ్ళ బట్టి దేవునికి స్తోత్రం, రాని వాళ్ళ బట్టి దేవునికి. కానీ నాకేం ప్రస్తుతానికి ఏం రావట్లేదమ్మా. నేను ఇల్లు కట్టి పెట్టేంత మాత్రపోటీ కాదమ్మా, కానీ మనుషుల చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఓ శ్రేష్టమైన ఇల్లు నీ కట్టిస్తా, వస్తావా అన్నా. ఏడుంది అది కళ్ళ కనపడేది కాదమ్మా. కొంచెం ఆయనతో కొన్ని రోజులు ఆయనతో నడిస్తే నువ్వు కళ్ళు మూసుకుంటే ఆయనే చూపిస్తాడమ్మా. కళ్ళకు కనపడే ఇల్లు కట్టమంటే చెప్పు నాకెందుకు అని వెళ్ళిపోయింది. మళ్ళీ రాలా, చచ్చిపోయిందో బతికిందో కూడా తెలియదు. మనకి ఇల్లుందా? గిరిజన కంటే ఒక ఇల్లు ఉంది. అందుకనే ఎంత సేవ చేసినా, ఎన్ని కత్తులు పట్టినా, ఎంత యుద్ధం చేసినా, ఎన్ని రొట్టెలు జరిగినా, ఎంత మిట్టాని మీదకు పోయినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కరువులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత సంతోషించినా ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? తన ఇంటికి తాను. పాలయ్య గారు కూడా అలాగే వెళ్ళిపోయారు. మనం కూడా సిద్ధపడదాం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రోజులు స్టీవెన్ గారు డైస్ దిగరాలని ప్రభు పేరు వారు ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో కామరాజయ్య గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు వారికి సమయిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, అయ్యా మాతో కూడా సేవ చేసిన పాలయ్య గారు, అయ్యా మేము వినిన వాక్యం చొప్పున మాకంటే ముందుగా నీ రాజ్యములో అయ్యా ఉన్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. అలాగే రాజా దినముందు తండ్రి అయ్యా ఇదిగో రాజా ఈ ఆదరణ గుడికలో ప్రభా గుడి వచ్చిన బిడ్డలని అయ్యా కుటుంబీకులని పాశ్రమని అయ్యా వారికి ఇచ్చిన బిడ్డలందరినీ మనవడు మనవరాలు అలాగే తండ్రి అయ్యా ఇక్కడ కూడిన సేవకులు స్నేహితులు బంధుమిత్రులు అయ్యా ఇదిగో రాజా ఆత్మీయులందరినీ కూడా ప్రభువా నీ కృపలో మరగచేసి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. దినమందు అయ్యా మేము కూడా అయ్యా నీ రాజ్యానికి రావటానికి సిద్ధపడటానికి మమ్మల్ని అయ్యా నీ ఆత్మతో బలపరిచి అభిషేకించి సిద్ధపరచమని అయ్యా నీ కృప చేతులు అయ్యా ఈ ఆదరణ కూడికను అప్పగించి ప్రవేశ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంతోష్ గారు మరి ఈ సమయంలో డేవిడ్ గారు ఉన్నారు. వారు కూడా మనకి ఒక 10 నిమిషాలు దైవాస్తం ఆనందిస్తారు. మంచిది సమయాన్ని దేవుని సేవకులు మన ఎన్నుకొండ నియోజకవర్గం ఎంఆర్ రోషనయ్య గారు వారు ఉన్నారు. వారికి సమయిస్తుండగా అందరూ చప్పలు కొడుతూ అయ్యగారికి సమయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన కూడి వచ్చినటువంటి మన వెనుకొండ నియోజకవర్గ దైవ సమూహానికి యాజక బృందానికి వందనాలండి. అందరికి వందనాలు. వేదిక అలంకరించిన క్లారెన్స్ అయ్య గారికి, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కొంచెం సౌండ్ పెట్టుకో. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు క్లారెన్స్ అయ్య గారు మా ఇంటి ముందు ప్రార్థన పెట్టేవారు. మరి వారు పెద్దవారు ఉన్నారు, వారు మనతో అనేక విషయాలు మాట్లాడతారని ఎదురు చూస్తున్నాను. పాలయ్య గారు ఈ టౌన్లో మొదటి వరుసలో ఉన్నటువంటి పెంతికోస్తు నాయకుడు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి
ఈ మన వినుకొండ నియోజకవర్గంలో టైగర్లు ఎందుకు ఉన్నారు. మన వినుకొండ నియోజకవర్గంలో జేమ్స్ అయ్య గారి యొక్క సతీమణి గారు, తర్వాత పాలయ్య గారు, పివై పాలయ్య గారు, సంసనయ్య గారు అని గుంటూరు నుంచి వచ్చేవారు. తర్వాత సుధాకర్ గారు, మరి క్లారెన్స్ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా ఈ వినుకొండ ప్రాంతానికి వచ్చినటువంటి మొట్టమొదటి పెంతెకోస్తు శక్తి కలిగిన దైవ సేవకులు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి. ఇంకా పివై పాల్ గారు ఈ వినుకొండ టౌన్లో మరి అనాథ పిల్లలకు, ఆర్ఫన్స్కు నీడనిచ్చినటువంటి వ్యక్తి. అనాథ పిల్లల కొరకు పనిచేశారు, కష్టపడ్డారు. తల్లిదండ్రులు రత్నమ్మ గారు ఉన్నారు ఇక్కడ, అమ్మగారు కొన్నారు, మా అమ్మగారు. మరి చక్కని కుటుంబాన్ని దేవుడిచ్చాడు. నలుగురు కుమారులు పెంచారు, పెద్దవాళ్ళు చేశారు. పాల్ గారు బహుగా ప్రయాసపడ్డాడు. ఎక్కువగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ భాషల వరంలో మాట్లాడిన వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడు. అలాగే ఈ వినుకొండ నియోజకవర్గంలో సార్వత్రిక దేవుని సంఘానికి ఎంతైనటువంటి మూల పురుషుడిగాను, ముఖ్య వ్యక్తిగాను పోరాడినటువంటి ప్రార్థనా పరుల్లో ఒక ముఖ్యుడు. ఈ వినుకొండ పట్టణానికి మరి ఒక పిల్లర్ మరి లేనట్టే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగానే ఆ వ్యక్తి చాలా భయంకరమైనది. అయినప్పటికీ దేవుడు మరి అనేక మంది దైవ సేవకులు లేపి వాడుకుంటారని నమ్మి స్తుతిస్తున్నాను. వారి పెద్ద కుమారుడు చనిపోయిన వెంటనే మొట్టమొదటి ఫోన్ నాకే చేశాడు. నాకు కూడా పరిస్థితి బాగలేదు, టైఫాయిడ్ జ్వరం వచ్చి బలహీనమన్నాను. ఆ మాట విన్న తర్వాత ఒక 24 గంటల అయితే పూస్తాపన కార్యక్రమం రాలేదు. ఒక 2 రోజుల నుంచి కొంచెం హుషారుగా ఉంటే ఈరోజు వద్దామని ప్రయత్నం చేస్తాం. ఏదైనప్పటికీ మన దేవుడు గొప్ప దేవుడు. యోబు గారు అన్నట్లు యెహోవా ఇచ్చిన తీసుకోండి. బ్రతికినా స్తుతించాలి, చనిపోయినా స్తుతించాలి. మన నిమిత్త మాత్రం మనం ఒక జస్ట్ డస్ట్, తుమ్ములో ఒక చిన్న నలుసు లాంటి వారు. మన జీవితం ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం. ఇందాక మనం ఉపదేశం ద్వారా మనం హెచ్చరింపబడ్డాం. ప్రతి ఒక్కరికి ఈ లోకాన్ని విడిచే పరిస్థితి వస్తుంది, విడిచి వెళ్ళిపోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన్ని మీకు పరిచయం చేసి నా మాటలు ముగిస్తాను. ఆయన పేరు బర్జిల్లాయ్. దయచేసి తీయండి దేవుని వాక్యంలో రెండో సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31వ వాక్యం. మరియు గిలాయిదుడగు బర్జిల్లాయి రోగేయం నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటిన. బర్జిల్లాయి 80 సంవత్సరాల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహనీయులో ఉండుటకు అతని భోజన పదార్థములు పంపుచూ వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదు, నీవు నాతో కూడా నది దాటి రావాలని రాజు బర్జిల్లాయితో సెలవిగా, బర్జిల్లాయి రాజు ఒక నీతో నేను యెరూషలేము వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును. నేటికి నాకు 80 ఏళ్ళాయను. సుఖదుఖములను భేదములు నేను గుర్తింపగలనా? అన్నపానము రుచి నీ దాసుడై నేను తెలుసుకొనగలనా? గాయకురాళ్ళ యొక్క స్వరము నాకు వినపడునా? కావున నీ దాసుడకు నేనున్నా ఏలిన వాడవకు రాజువకు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నీ దాసుడై నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదని కానీ రాజువకు నీవు నాకెంత మాత్రం ప్రత్యుపకారం చేయనేలా? నేను నీ ఊరి యొద్ద నుండి మరణమైన తల్లిదండ్రుల సమాధి ఎదుగు పాతి పెట్టుబట్టకై అచ్చడికి తిరిగిపోవటకు నాకు సెలవేమో చిత్తగించుము. నీ దాసుడు కిహామును నాకు
ఏలిన వాడు ఒక రాజు ఒక నీతో కూడా వచ్చుటకు సెలవేమో, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కిహిమును నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేది, మరియు నా వలన నీకు కోరదంతే నేను చేసేదని సెలవిచ్చాను. జనులందరూ రాజు నది అవతలకు రాగా, రాజు బర్జిల్లాయిని గుర్తు పెట్టుకొని దీవించను. తర్వాత బర్జిల్లాయి తన స్థలమునకు వెళ్ళిపోయాడు. కనుక ఒక రోజున మనం అందరం మన స్థలానికి వెళ్ళిపోవాలి. మన స్థలము నిత్య జీవం. ఆమె చెప్తాం హల్లెలూయా. ఇక్కడ బర్జిల్లాయి అనేటువంటి వ్యక్తి దావీదు యొక్క ప్రాణమును కాపాడినవాడు, పోరాడినవాడు, రాజు క్షేమాన్ని చూసినవాడు, రాజ్య పరిపాలన కాపాడినవాడు, దేవుని రాజ్యమును ఆదుకున్నవాడు, ఆదరించినవాడు, నిబంధనను కాపాడినవాడు, దావీదు మూల పురుషునికి తోటి సహోదరిగా నిలబడినవాడు, కుడి చేయగా ఉండినవాడు, యుద్ధాలు చేసినవాడు, పరాక్రమం కార్యములు చేసినవాడు. కానీ ఒక రోజున రాజు అంటున్నాడు, నీవు నాతో పాటు రా, యెరూషలేములో ఉండు అంటే ఆయన అన్నాడు, నాకు ఇక వాయిద్యం యొక్క స్వరము నాకు అర్థమో కావట్లేదు, నోటి రుచి నాకు అర్థమో కావట్లేదు, ఇక నేను వచ్చి నీతో రాజ్య పరిపాలన నేనేముంటానయ్యా, నాకు ఈ చిత్తమైతే సెలవు ఇమ్మంటే రాజుగారు ముద్దు పెట్టి బర్జిల్లాయిని వదిలిపెట్టాడు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎన్ని పరాక్రమ కార్యం చేసినా ఒక రోజున వదిలి వెళ్ళక తప్పదు. మనం యాత్రికులను పరదేశులమైనా అయితే ఒకటి మన వెంట క్రియలు వస్తాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. కనుక మనం ఈ బ్రతికేటువంటి కొద్ది కాలం దేవుని కొరకు దేవుని మహిమార్థమై జీవించాలి. ఏనుగు చచ్చినా 10,000 బ్రతికినా 10,000 అన్నట్లు మనం చనిపోయినా 10 తరాలు మన గురించి మాట్లాడుకోవాలి. కనుక అట్టి గొప్ప సాక్ష్యం పొందడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయను గాక. ఇందాక దైవ సేవకులు ఒక విలువైనటువంటి మాటను చెప్పారు. ఎముకల గురించి పాతి పెట్టడం. ఈ పాతి పెట్టడం గురించే మనం ఆగిపోతా ఉన్నామని నాకు బాధగా ఉంది. అబ్రహాము కూడా పాతి పెట్టడం గురించే ఆలోచన చేశాడు, స్థలం కొనుక్కున్నాడు. ఇస్సాకు అదే బాధ, యాకోబు అదే బాధ, యోసేపు కూడా పాతి పెట్టడం గురించే, పాతి పెట్టిన తర్వాత నా ఎముకలు ఎత్తకపోండి అంటున్నాడు. ఇదే బాధ అయిపోయింది భక్తులందరూ. నేను నాకు ఉపదేశం చదువుతుంటే, ఎర్త్లీ జెరూసలేం ఈజ్ ఓన్లీ ఫర్ మిలీనియం పీరియడ్. బాగా గుర్తుపెట్టు. ఇజ్రాయెల్ దేశం ఉంది. నేను 2 సార్లు వెళ్ళాను, ఒక్కొక్కరు 100, 150 సార్లు వెళ్ళాను. 200 సార్లు వెళ్ళినా ప్రయోజనం లేదు. కానీ ఒకసారి పరలోకం వెళ్తే ప్రయోజనం కొట్టగా చెప్పచ్చు. 100 సార్లు ఇజ్రాయెల్ దేశం పోయిన ప్రయోజనం లేదు. నేను తన్నుకులాడితే 2 సార్లు పోయా, 300 సార్లు పోయిన ప్రయోజనం. ఇదేదో కొంచెం సౌండ్ పెట్టండి, నేను ఊపిరి లేను, కొంచెం పెట్టి 2 మాటలు వదులుతాను, ఏదో ఊపి వస్తా, పైకి పోతే వచ్చేది. కనుక గుర్తుపెట్టుకోవాలి భక్తులైన మనం, నా సమాధి రేపు ఉంటుంది, నీ సమాధి ఉంటుంది, అందరి సమాధి ఉంటుంది. ఈనకొండలో ఉంటుందో దొనకొండలో ఉంటుంది, ఏదో కొండలో ఉంటుంది, ఉండక తప్పదు. కనుక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయ్యగారు ఎముకల గురించి మాట్లాడుతున్న నా ఎముకలు మండుతా కొత్త ప్రసంగం వెనకాల కూర్చొని రాసుకుంటా ఉన్నా. వలలు లేవాడికి ఎప్పుడు వలలు లేకపోయినా ఉంటుంది, ఖాళీగా ఉండడు, గడిపేవాడు పని వృత్తే వలలడు. కనుక వాక్యం ధ్యానించేవాడికి ఎప్పుడు కొత్త వాక్యాలు వస్తానే ఉంటాయి, ఆగవు. మొత్తం మీద యోసేపు గారు అన్నారు, నా ఎముకలు తీసుకొని పాతి పెట్టండి రా, ఇక్కడ మాత్రం ఉంచొద్దు, ఎత్తకపోండి, ఇది బొమ్మల దేశం, ఇది ఇజ్రాయెల్ దేశానికి ఎత్తకపోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశంలో మన ఎముకలు పాతి పెట్టినా, ఈ వినుకొండలో ఏ సమాధి దొడ్లో పాతి పెట్టినా ఇది తాత్కాలికమైన సమాధి అని మీకు తెలియజేస్తున్నా. ఇది తాత్కాలికమైనది. మన పితరులు ఐహిక సంబంధమైనటువంటి సమాధి కొరకు పోరాడారు. అయితే మన కొరకు ఒక్క వాక్యమే చూపించి ముగిచ్చేస్తా. దయచేసి తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:40 వాక్యం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీయండి, ఒక్క నిప్పు చేసి వెళ్ళిపోతాం. తర్వాత క్లారెన్స్ గారికి ఇప్పిస్తాం. 11:40 వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక. వారైనను వారంటే ఆ వారు కాదు, రోడ్లమ్మట అమ్మే వారు కాదు, నేలిపోయింది ఆ వారి దగ్గరికి పోయి. వారైనను అంటే అబ్రహాము వారు, ఇస్సాకు వారు, యాకోబు వారు,
యోసేపు వారు, ఈ ఎముకలు వారందరూ వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం ఎన్ని ఎముకలు, ఎన్ని సమాధులు, వినుకొండలో, దొరకొండలో, గుంటూరులో, బెజవాడలో సమాధుల దొడ్డల్ని నిండిపోతుంది. ఇజ్రాయెల్కి పోతే ఓరి నాయనో కిలోమీటర్లు సమాధులు ఉంటాయి. ఆ సమాధులు ఏంటో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కనపడవు. వాళ్ళు సమాధికి అంత విలువిస్తారు ఇజ్రాయెల్ దేశంలో. కంటి మేరకు సమాధులే. మరలా చదవాలి, వారైనను మనము లేకుండా. మనమంటే ఎవడు? గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వారు. గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే చప్పట్లు కొట్టండి. ఉంటే కొట్టండి. సపరేట్ కొడుతుంది. నేను అన్నాను గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాడు చప్పట్లు కొట్టమన్నా. ఏది కొట్టు. వారైనను మనము లేకుండా. మనమంటే ఎవరు? వాష్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఊపిరి లేనోడు ఊపిరి వస్తుంది మెల్లిగా. మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు. అందరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మన కొరకనండి. ఇట్లా కొట్టుకోండి, రూపు మీద కొట్టుకోండి. కొట్టుకోండి, లేకపోతే దెయ్యాలు వస్తాయి మీ దగ్గరికి. అనవసరం కుతికిని పిక్కేస్తాయి. ఇంకెప్పండి, మన కొరకు. గట్టి కొట్టి పెట్టుకొస్తాడా? మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. అయిపోయిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము లేకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఎముకలు కూడా లేవవు. ఇది తెలుసుకోండి ముందు. ఈ మర్మం గట్టిగా స్వామి, ఈ మర్మం గొప్పది. చప్పట్లు కొట్టరు, మీరు ఎందుకు కొడతారు? మనము లేకుండా చెప్పండి. అందరు దూరం చెప్పండి. మనము లేకుండా. కుడి చేయి పైకెత్తి చెప్పండి. మనము లేకుండా అబ్రహాము లేవడు, ఇస్సాకు లేవడు, యాకోబు లేవడు. ఇప్పుడు వరకు చనిపోయిన వాళ్ళు ఎవరు లేవరు. కనుక ప్రభు ఆత్మను బట్టి మీకు చెప్పేది ఏంటంటే, ఈ చనిపోయిన వాళ్ళందరూ పీవై పాల్గొరతో సహా ఏమంటున్నారో తెలుసా? ఒరే గోసిగా, ఒరే వినుకొండలో గోసిగాళ్ళారా, నేను భక్తి చేసి చచ్చిపోయాను, మీరు సరిగ్గా భక్తి చేయండి. రే మీరు లేకపోతే మేము లేవరా అంటున్నారు చనిపోయిన వాళ్ళందరూ. అర్థమైందా మీకు? బుర్రలకి ఏమైనా ఎక్కిందా? చనిపోయిన వాళ్ళది ఒక బాధ అయితే బతుకున్న వాళ్ళది ఒక బాధ. చనిపోయిన వాళ్ళందరూ మన కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు సరిగ్గా ఏడవండిరా, ఎనుకుంటూ ఉన్నారా, సరిగ్గా ప్రార్థన చేయండి రా, భూముల మీద ఎగబాడబాకండ్రా, డబ్బుల కొరకు పరిగెట్టబాకండ్రా. డబ్బులు మీకోసం పరిగెడతాయి. కొట్టరు ఎందుకు చెప్పట్టుకుంటారు? డబ్బులు మన కోసం పరిగెడతాయి. డబ్బుల కోసం పరిగెట్టబాకండి. వాళ్ళ బాధది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సముద్రం పాయలు చేసిన మోషేతో సహా ఇట్టా చూస్తున్నాడు మన షోక్ కొరకు. మనం ఎంత భక్తి చేస్తే వాళ్ళు లేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము లేకుండా తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవ నాయకుడు, పాస్టర్ గారు తెలుసుకోవాల్సిన విషయం, సంఘస్థులు తెలుసుకోవాల్సిన విషయం, మనము లేకుండా అబ్రహాము లేడు, మనము లేకుండా ఇస్సాకు లేడు, మనము లేకుండా యాకోబు లేడు, మనము లేకుండా యోసేపు, వాళ్ళంతా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆఖరి కాలం, ఆఖరి గడిలో ఉన్నటువంటి మన కొరకు చూస్తున్నారు. మనం ఎంత సోకుగా భక్తి చేస్తే, మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే, మనం ఎంత నీతిగా ఉంటే యేసు ప్రభు వారు త్వరగా వస్తాడు, మనల్ని లేపుతాడు, మనతో పాటు వారిని ఎత్తుకొని పోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకొక ముక్క చెప్పాలిగా, ఎక్కడ ఉంది చూడండి. లూకాసు సువార్త 24 అధ్యాయం 39వ వాక్యం. తర్వాత దానికి లింక్ డాక్యుమెంట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 2 లింక్ డాక్యుమెంట్లు చూపించి ముగిస్తారు. చదవండి దయచేసి. లూకాసు సువార్త 24:39. నేనే అంటున్నాడు యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య, చచ్చిపోయిన యేసయ్య, రక్తం గార్చి సమాధి చేయబడి
మూడో దినాన బందోబస్తు పెట్టారు, జడ్ సెక్యూరిటీ పెడితే దెబ్బకు మూడో దినాన్ని లేచి కూర్చున్నాడు. ఆయన అంటున్నాడు, నేనే ఆయన నాటకు నా చేతులు నా పాదములను చూడండి, నన్ను పట్టుకొని చూడండి రా బ్రదర్, మై బ్రదర్, నన్ను పట్టుకొని చూడండి. నాకున్నట్టుగా చూడండి. యేసుప్రభు తిరిగి లేచిన ఎముకలు యోసేపు తిరిగి లేచిన ఎముకలా, సమాధి ఎముకలా? చెప్పాలి గట్టిగా, యోసేపు తిరిగి లేచిన ఎముకలా, సమాధి ఎముకలా? యోసేపు యేసయ్యి చప్పట్లు కొట్టడం. హల్లెలూయా. ఇశ్రాయేలు చచ్చిన ఎముకలు ఉండుండ కవలా కథ. ఇశ్రాయేలు చచ్చిన ఎముకలు పాతి పెట్టారు, కానీ యేసయ్య అంటున్నాడు, రే నా సచ్చిన ఎముకలు కాదురా. కొట్టరు చప్పట్లు, ఎందుకు కొట్టరు? సచ్చిన ఎముకలు కాదు. మళ్ళీ చదవండి సార్, మళ్ళీ చదవండి. నేనే ఆయన నన్నుటకు నా చేతులను నా పాదములు చూడండి పట్టుకొని. ఇంకా మీకు ఏమైనా అవిశ్వాసం దాపరిచిందేమో? ఇంకా నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఈ ఎముకలు మాంసము. ఓహో, యేసయ్యకి ఎముకలు ఉన్నాయి, చప్పట్లు కొట్టరుగా మీరు? కనుక మనం ఓడిపోలా. యేసయ్యకి ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. ఆ తర్వాత భూతాలు ఉండవు, నేనే ఉండవు. చప్పట్లు కొట్టండి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను మాట్లాడట్లేదు, దేవుని వాక్యం మాట్లాడుతుంది. మన పితరులంతా సమాధుల గురించి, శవాల గురించి, ఎముకల గురించి చచ్చారు. ఈరోజు మనం సావాల్సిన అవసరంలా. మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధి గెలిచిన దేవుడు. ఆయన ఎముకలతో లేచాడు. మాంసం వాళ్ళు వదిలిపెట్టావంటే మాంసం కూడా వదిలిపెట్టలా, రక్తం మాత్రం భూమి మీద గార్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కనుక ఈ శుభ సమయంలో గుర్తుపెట్టుకోండి, మన ద్వారా భవిష్యత్తు ఉందని. ఏ సంఘానికి? సార్వత్రిక సంఘానికి. ద యూనివర్సల్ చర్చ్ ఈజ్ లుకింగ్ ఫర్ అస్. మన నీతి కొరకు, మన భక్తి కొరకు, మన ప్రార్థన కొరకు, మన యథార్థత కొరకు, మన త్యాగం కొరకు, మన విజ్ఞాపన కొరకు ఎదురు చూస్తుంది అని మర్చిపోదు. అయితే ఇప్పుడు యేసయ్య శరీరానికి, యేసయ్య మాంసానికి మనకు లింక్ ఉందా లేదా అని అడిగితే పౌలు గారికి ఫోన్ చేస్తే చెప్తాడు. ఎఫెసీ 5:30 ఈ శవాలు ఎముకలన్నీ ఒక రోజున లేస్తాయి పైకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5:30 చదవండి. ఎఫెసీ మనము చెప్పాలి అందరూ, మనము క్రీస్తు శరీరమునకు, we are the members of his body, we are the flesh of his flesh, we are the bones of his bones. మనం ఆయన ఎముకలలో ఎముక, ఆయన మాంసములో మాంసమని ఎవరు చెప్తున్నారు? కనుక ఇప్పుడు ఈ ఎముకలు, ఈ మాంసము యోసేపు ఎముకలు కంటే శ్రేష్టమైనవా కాదా? మహామహిమ కలిగినవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ రోజున శుభవర్తమానం పాల్ గారు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన పరుగు పరిగెట్టాడు, పని పూర్తి చేశాడు, భాషల్లో మాట్లాడాడు, ప్రార్థన చేశాడు. వినకుండా పనికి మాలందరి కొరకు ఉపవాసాలు ఉన్నాడు. ఎన్నో అంగలార్చాడు. యవన వయసులో ఆయన భార్య గారంట దేవయ్య గారు, కొదమల దేవయ్య గారికి హౌస్ విజిటింగ్ చేసేవారంట. కృపరావు చెప్తున్నాడు, కొదమల కృపరావు. వాళ్ళ వయసులో ఎన్ని ఇళ్ళు తిరిగి, ఎన్ని ప్రార్థనలు చేశారో, ఎన్ని దీపాలు వెలిగించారో, ఎవరి కాలం ముందు కాడి మోశారు. వారి పిలుపుని ముగించుకొని ఇంటికి వెళ్ళారు. కనుక ఈ సమయంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద యేసు నామములో పాతి పెట్టబడిన ప్రతి శరీరం, ప్రతి ఎముక, యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఎముకలు, శరీరం, మాంసం ఎలాగ లేచిందో మనము కూడా అలాగే తిరిగి లేస్తాం అన్న విషయాన్ని మనం మర్చిపోకుండా, మనమందరము ఆయన ఎముకలలో, చెప్పాలందరూ, మనమందరము ఆయన ఎముకలలో ఎముక, మాంసములో మాంసమై ఉన్నాడు గుర్తించి ఆ మహిమల ప్రయాణం చేద్దాం. పెద్దలు అవకాశం ఇస్తే ఒక పల్లె పట్టగంట పోయారా? పోతే మనం ఏం చేద్దాం? అందుకనే సేవకులారా గుర్తుపెట్టుకొని, మార్చి 10వ తారీఖు ఈ బేరం తగులుతుందనే. ఇది పేపర్ ఎదురే, కొండలు ఎక్కడున్నా ఒకసారి పేపర్ ఒకసారి తోలుతుంది.
ఇది చూసారు సాక్షాత్తుకు సాక్ష్యం. ఈ కీబోర్డ్ ప్లేయర్లు అల్లాడిస్తున్నారు, ఆట ఆడిస్తున్నారు. అది కాదు, ఇంకో కాగితం ఆట. అందుకని దయచేసి మన్నించి పాస్టర్ గారు ఈ షాపును జిడిపించబడ్డానికి ఉచిత మ్యూజిక్ కీబోర్డ్ టీచింగ్ మేళా ఎప్పుడు మార్చి 10వ తారీఖు సంఘక్షేమపై సంఘ కాపులకు మ్యూజిక్ బోర్డు బెడద నుంచి గొప్ప విడుదల. సంఘ కాపులకు శుభవార్త. ఒక్కరోజు మీ దగ్గర కీబోర్డులు ఉంటే తీసుకొని వస్తే మీకు మేళాలు తాళాలన్నీ ఉచితంగా నేర్పించబడను. పొద్దున్న టిఫిన్ పెట్టబడను, మధ్యాహ్నం భోజనం పెట్టబడను, సాయంత్రం టీ ఇవ్వడను, బిస్కెట్లు ఇవ్వడం, మళ్ళీ తోలబడను. మీరు ఇళ్లలో కూర్చొని నెలంతా వాయించుకుంటే మళ్ళీ నెలకోసారి వస్తే మళ్ళీ బేరం పెట్టబడను. కనుక సంఘ కాపురులు కీబోర్డు రాకపోతే, ప్యాడ్స్ ప్లే చేయడం రాకపోతే, బైక్ సెట్ పెట్టుకొని రాకపోతే నెలకు ఒక రోజు కూర్చోబెట్టి నేర్పించి పంపిస్తా ఉచితంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ పాస్టర్ గారికి కనుక కీబోర్డు సంగీత జ్ఞానం లేకపోతే ఒక 4-5 పిల్లలు పంపుకోండి. కరెక్ట్గా ఇప్పుడు పాట పాడేటప్పుడు వెళ్ళిపోయారు చూసారా? అట్లాగే ఇప్పుడు అబ్రహాం కాకపోతే ఇస్సాకు ఉంటాడు, ఇస్సాకు కాకపోతే యాకోబు ఉంటాడు, యాకోబు కాకపోతే జక్కరిగా ఉంటాడు, అక్కడ అల్లయ్య ఎల్లయ్య ఉంటాడు. నువ్వు వందన అల్లయ్య. గట్టిగా చప్పులు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని సేవకులు కారణశేఖర్ మన మధ్యలో ఉన్నారు. వారు వస్తాం కంటే ముందుగా దేవుని సేవకులు స్టీవెన్ గారు ప్రార్థన చేస్తారు. త్వరగా స్టీవెన్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుని సేవకులు మనకు వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు నాయన మీ దాసులు ప్రభు పివై పాలయ్య గారి కోసం ప్రార్థిస్తున్నాం, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి పరీక్షలు చేసి మంచి పోరాడి ప్రభు మీ పిలుపుని అందుకొని మీ దగ్గరికి వచ్చారు. నిత్య విశ్రాంతిలో ఉన్నారని నమ్ముతున్నాం. చేరిన సేవకులందరూ బట్టి ప్రభు మీరు మా ఇచ్చిన మాటలు బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్న కుటుంబాన్ని ఆదరించి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచి సమయంలో మరి దేవుని సేవకులు బిషప్ క్లారెన్స్ శాస్త్రి గారికి సమయస్తుడిగా అందరూ చప్పుడు కొడుతూ మరి గారికి సమానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయామయుడైన తండ్రి, కొద్ది నిమిషాలు సేవకుని మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందండి. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బోధకులకు ఒక టైటిల్ ఉంది, బోధకులు ఈజ్వల్ బాధకులు. ఈ బాధ తట్టుకోలేక కొంతమంది ప్రసంగం వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకున్న బాధ ఏంటంటే 2 అయింది కాబట్టి పలావు ఎదురు చూస్తూ ఉంది, అదొక పెద్ద బాధ. తర్వాత ప్రసంగికుడికి పెద్ద బాధ ఎవరంటే అధ్యక్షుడు. అధ్యక్షుడు టైం ఇచ్చిన దగ్గర నుంచి బైక్ వెళ్ళి చూస్తూ ఉంటాడు, బోధకులకి వెళ్ళి చూస్తాం ఎప్పుడు ముగిస్తాడా అని. బైబిల్ తెలియని బోధకుడు ఎవరు లేరు ఈ రోజుల్లో. ఇప్పుడు ట్రైనింగ్ వేస్తున్న వాళ్ళు కూడా బైబిల్ బాగా తెలుసు. విషయం ఏంటంటే దైవజనుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పివై పాల్ గారు దగ్గరగా 35 సంవత్సరాల పరిచయం నాకు. నేను సేవలోకి వచ్చి 50 సంవత్సరాలు. నేను వినుకొండ వాస్తవ్యనే 72లో 75లో గుంటూరు వెళ్ళాను. 81 నుంచి పివై పాలన నాకు పరిచయం. అక్కడికి నేను బాగా తెలుసు. వాళ్ళ పిల్లలతో నాకు అంత పరిచయం లేదు, కానీ నేను వాళ్ళకి బాగా తెలుసు. చెన్నైలో ట్రైనింగ్ వచ్చాం. అబ్రహాం గారు, జార్జ్ విల్సన్ గారు, డేవిడ్ రాజ్ గారు వాళ్ళ జూనియర్. వాళ్ళు నాకంటే ముందు ట్రైనింగ్ ఇచ్చారు. డబ్ల్యూఎంలో కూడా పనిచేశాను. ఐజిక్ గారు బాగా తెలుసు నాకు. తెనాలి ఐజిక్ గారు అంటే ఆయన సింహం లాంటి వాడు, ప్రసంగ చక్రవర్తి. ఆయనలాగా ఎవడు చెప్పలేడు, అంత అనుభవం ఉంది ఆయనకి. అలాంటి గొప్ప సేవకుల మధ్య ట్రైనింగ్ అయి పెరిగి వచ్చినటువంటి వ్యక్తి పివై పాలన్న. నేనంటే చాలా అభిమానం ఆయనకి. ఎక్కడ మీటింగ్కి వచ్చినా కానీ ముందు వచ్చి కూర్చునేవాడు ఆయన. క్లారెన్స్ శాస్త్రి వస్తున్నాడు అంటే తప్పకుండా వచ్చేవాడు ఆయన. అంత ప్రేమ కలిగినటువంటి దైవజనుడు. ఈరోజు ఆయన మన మధ్య లేడు, ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. దేవుని సేవకులు అందరూ డైరెక్ట్గా పరలోకానికి ఎవరు వెళ్ళరు, విశ్రాంతిలో ఉంటారు, పరదేశంలో ఉంటారు. అయితే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలు మాత్రం కంపల్సరీగా మనం తెలుసుకొని ఉండాలి.
ప్రతి సేవకుడు పునరుత్థానమునకు వచ్చినటువంటి మర్మము తెలుసుకుని ఉండాలి. బైబిల్లో దావీదు చెప్పిన ఒక మాట మీకు గుర్తు చేస్తాను. నేను రెఫరెన్స్ చదివించను, రెఫరెన్స్ చదివితే టైం సరిపోదు. 89వ కీర్తన 45 నుంచి ఒక మాట అంటాడు, మరణమును చూడక బ్రతుకు, మరణము చూడకుండా బ్రతికేవాడు ఎవడు? పాతాళ వశమున పడకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణం అందరికీ సమానమే. మరణాన్ని చూడకుండా ఎవడు బ్రతకలేడు. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, లౌటోళ్ళు, సనటోళ్ళు, ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దేశాధిపతులు, మంత్రులు, సామంతులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రెసిడెంట్లు అందరూ చచ్చిపోవలసిందే. మరణాన్ని చూడకుండా ఎవడు ఉండలేడు. కానీ బైబిల్లో మరణము చూడకుండా మహిమలో పరదేశంలోకి వెళ్ళిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతని హనోకు. దేవుని వాక్యాన్ని గమనిస్తే మరణాన్ని చూడకుండా ఎవడు ఉండలేడు. ఒక కోటీశ్వరుడికి చచ్చిపోయే టైం వచ్చింది, బలహీనత వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, నువ్వు తొందరగా చచ్చిపోతావు, నీకేం కావాలంటే అవి తినమన్నాడు. భయం వేసింది, మరణ భయం వేసింది. చాలా ఆలోచనలో పడ్డాడు. డాక్టర్ సత్యం చెప్పాడు, మరణిస్తావని చెబితే వారం రోజులు బతికవాడు, 2 రోజులు కూడా బతకడు. అతను ఇంగ్లీష్ మ్యాగజైన్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, నేను చావకుండా ఎవడైనా మందు కనిపెడితే ₹1 కోటి ఇస్తాను. ₹1 కోటి అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోయింది. ఇండియా దేశానికి వచ్చింది, భారతదేశానికి వచ్చింది. ఒక బిలీవర్ ఆ అడ్వర్టైజ్మెంట్ చదివాడు. చదివిన తర్వాత అతనికి లెటర్ రాశాడు, ఓ కోటీశ్వరుడా, నీవు చావకుండా ఉండడానికి నేను ఒక మందు కనిపెట్టాను. 1 వారం తర్వాత పోస్టులు పంపిస్తానని చెప్పి గ్యాప్ ఇచ్చాడు. ఈ ఉత్తరం చదవగానే అతనికి కొంచెం ఉద్యోగం వచ్చేసింది, సంతోషం వచ్చింది. ఆ వారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వారం అయిన తర్వాత మళ్ళీ 2 లెటర్ రాశాడు, కోటీశ్వరుడా, నీవు చావకుండా ఉండడానికి నేను మందు కనిపెట్టాను, ఆ మందు ఇందులో రాస్తున్నాను, దాని ప్రకారంగా చెయ్యి అని చెప్పి ఇంకేమి రాశాడంటే, కోటీశ్వరుడా, నీవు చావకుండా ఉండాలంటే అసలు నువ్వు పుట్టకుండానే ఉండాలని రాశాడు. నువ్వు పుట్టడమే పెద్ద దండగా, అదో పుట్టావు. కానీ ఇంకొక మందు రాస్తాడు నీకు, యోహాను సువార్త 5:24 చదువుకోమని రాశాడు బైబిల్. నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఏ దేశమైనా, ఏ భాష అయినా, యు మస్ట్ బి డెడ్, నువ్వు తప్పకుండా చచ్చిపోతావు. కానీ చావకుండా ఉండడానికి యేసుక్రీస్తు ఒక మందు కనిపెట్టాడు, అదే విశ్వాసం. యేసుక్రీస్తులో ఉన్నవాడు చచ్చిపోతాడు, కానీ మరణములో నుంచి జీవములోనికి దాటిన తర్వాత ఇంకెన్నడూ చచ్చిపోడని చెప్పి యేసయ్య చెప్పాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచాలి. అయితే మరణములో క్వాలిటీస్ ఉన్నాయి, మరణములో తేడాలు ఉన్నాయి, మరణములో వ్యత్యాసాలు ఉన్నాయి. మరణాన్ని గురించినటువంటి మర్మము ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు దావీదు, నీతిమంతులు యెహోవా భక్తుల మరణము అది. అందరూ చచ్చిపోలేరు, ఎవరైనా చచ్చిపోవాల్సిందే. కానీ వెరైటీ ఏంటంటే భక్తుల మరణము దేవునికి ఇష్టం. భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే రోజు వార్తలు చూస్తారు. ఈ రోజున 20,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీవీలో చూపిస్తారు. భక్తుల గురించి చాలా చూస్తారు. అసలు భక్తులు ఎవరు? బైబిల్ పట్టుకున్నందరూ భక్తులు కాదు, సంచి తగిలించుకోవడంలో సేవకుడు కాదు. భక్తులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. 51 కీర్తన అసలు బైబిల్ చదవకూడదు అనుకోండి, కానీ చదవాలి. 51 కీర్తనాలు వచ్చిన చదువు. 51 కీర్తనలో దావీదు రాస్తుంటున్నాడు, 4వ వచనంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మాట రాశాడు. 51 కీర్తన 4వ వచనం చదువు. న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చునని మీది ఆకాశముతోను భూమినితోనూ పిలుస్తూ ఉన్నాడు. హలో
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిళలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా. విజయము సాధించినట్టి వీరుడు బలశీధరు భుజ బలమున గెలిచనని వీరుడలెగ్జాండరు ధ్వజములెత్తి పోరు సల్పిరి జై జై ధ్వజములెత్తి పోరు సల్పిరి నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా. అలా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యములో ఆ కీర్తనకాడు రాస్తుంటున్నాడు. మరలా చదువు ఆ మాట. బలి అర్పణ చేసి నాతో నిబంధన. అంటే యెహోవా భక్తులంటే ఎలా ఉంటారు? భక్తుడు అంటే బలి అర్పణ, దేవునితో సమర్పణ కలిగిన వ్యక్తి భక్తుడు. సమర్పణ, బలి అర్పణ. యేసు మన కొరకు బలిగా అర్పింపబడ్డాడు కాబట్టి నీవు దేవునికి బలిగా అర్పింపబడాలి. అట్లా ఎట్లా తీసుకుని నరుక్కోవడం కాదు. రోమ 12 అంటాడు, సజీవ యాగముగా నీ శరీరములను క్రీస్తుకు ఇది దేవునికి ఇష్టమైన బలి. బలి అర్పణ అంటే సమర్పణ కలిగిన వాడు సేవకుడు. రెండవది దేవునితో నిబంధన చేసుకున్నవాడు సేవకుడు. మూడవది నీతిమంతుడిగా జీవించేవాడు సేవకుడు. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఒకటి సమర్పణ, రెండవది దేవునితో నిబంధన. అబ్రహాముతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు. దేవుడు చేసిన నిబంధన వేరు, నీవు దేవునితో చేయాల్సిన నిబంధన. మనము దేవునితో నిబంధన కలిగి ఉండాలి. ఆయన నిబంధన కొత్త నిబంధన. ఆయన నిబంధన యేసుక్రీస్తు రక్తం. అందుకనే ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు అన్నాడు కదా, ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. గొర్రెల ఎడ్లు కాదు, యేసుక్రీస్తు రక్తం. నిబంధన కలిగిన సేవకులుగా ఉండాలి. నీతిమంతులైన సేవకులుగా ఉండాలి. ఆయనకి ఇష్టము. హెబ్రీ పత్రిక 11లో దేవునికి ఇష్టమైన సేవకులుగా ఉండాలి. వాళ్ళే భక్తులంటే. భక్తులంటే మంచి పోరాడేవాడు భక్తుడు. భక్తుడంటే పరుగును కడముట్టించేవాడు భక్తుడు. భక్తుడంటే యేసుక్రీస్తును నమ్మిన నాటి నుండి చచ్చిపోయేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకునేవాడే. 7 విషయాలు చెప్పాను. భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. చచ్చిపోవాలి, అందరూ చచ్చిపోతారు, కానీ అందరూ చచ్చిపోతారని అందరూ చావాల్సిన అవసరం లేదు. ఆ మాట రాశాడు బైబిల్లో, దానిది రాశాడు. కానీ యేసుక్రీస్తు సేవకుడిని పౌలు అంటాడు కదా, మనమందరము నిద్రించము. మరేమైంది చూడండి, పాత నిబంధనలో చచ్చిపోకుండానే పరమునికి వెళ్ళేటువంటి వ్యక్తి పరమునికి వెళ్ళడానికి ఒక వ్యక్తిని మాదిరిగా పెట్టాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కూడా క్రీస్తునందు చనిపోయిన వారిని మాదిరిగా పెట్టాడు. మొత్తం పాత నిబంధనలోనే మాదిరిగా పెట్టాడు. హనోకును మాదిరిగా పెట్టాడు, మోషేను మాదిరిగా పెట్టాడు, ఏలియాను మాదిరిగా పెట్టాడు. చావకుండా ఎత్తబడే వాళ్ళకి హనోకు సాదృశ్యం, క్రీస్తునందు చనిపోయిన వారికి మోషే సాదృశ్యం, మేఘాల మీద ఎత్తబడే వారికి ఏలియా సాదృశ్యం. ఎంత అద్భుతమైన మాట రాశాడంటే, ఈ రోజున భక్తుని మరణము విలువైనది. ఎవడు భక్తుడు? డబ్బులుంటేనే భక్తి కాదు, డబ్బు ఉన్నా లేకపోయినా భక్తి ఉండాలి. క్రైస్తవ లోకానికి నేను చెప్పే వాక్యం ఒకటే, ఒక హెచ్చరిక. డబ్బు లేకపోతే సేవ జరగదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, డబ్బు రాగానే దేవుడు వెనక్కి వెళ్తున్న డబ్బు ముందుకు వస్తుంది. ఎన్ని కోట్లు ఉన్నా సరే రహస్యం ఏంటంటే, డబ్బు వెనక ఉండాలా, యేసయ్య ముందు ఉండాలా. నీ జోలు ఎవడు రాడు. సిబిఐలు కూడా నిన్నేమి ఏం చేయలే. ఎందుకంటే డబ్బును వెనక పెట్టుకునేవాడు యేసయ్యను ముందు పెట్టుకునేవాడు డబ్బును లెక్క చేయడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే డబ్బుతోనే సేవ అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కాదని. డబ్బు లేకుండానే వాళ్ళు గొప్ప సేవ చేశారు మన పితరులు. హల్లెలూయా. అందుకనే ఈ రోజున మన జీవితాలలో యేసుక్రీస్తుంటే అన్ని ఉన్నట్టే. హల్లెలూయా. నీవు నాకుండగా ఇంకేం అక్కర్లేదన్నాడు దావీదు. ఎందుకంటే కోట్లన్నీ ఆయనలో
రిసీవ్ చేసుకోవాలంటే నీకు ఫెయిత్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది గొప్ప సేవ. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, పరుగును కడముట్టించాడు. అతనే భక్తుడు. అంటే అందరు భక్తులు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి భక్తిని కాపాడుకోవాలి. మంచి మరణము దయచేయమని భక్తుడు ప్రార్థన చేశాడు. ఏ మరణం కావాలా? మంచి మరణం. అంత ప్రవచించిన తర్వాత లాస్ట్లో అంటున్నాడు, నీతిమంతుల వంటి మరణము నాకు కలుగును కాక అన్నాడు. బిలాముకు భయం వేసింది. నీతిమంతుల వంటి మరణము కావాలి, మంచి మరణము కావాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అదే మంచి మరణం బిమ్ము దేవా, మమ్ము వంచించు సాతాను వల నుండి కావా, నుంచి దూతల నింపినావా, ఆకై పంచకాయములుండ ప్రభువా చేనావా, దేవా సహాయము నిమ్మా. హల్లెలూయా. భక్తుల మరణము విలువైనది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 19లో చెప్పినట్టుగా, 20 అధ్యాయంలో చెప్పినట్టుగా, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడముతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానం. భక్తులు ఎందుకు ధన్యులంటే మొదటి పునరుద్ధానంలో లేపబడతారు. రెండవది వారి పరిశుద్ధులు. మూడవది వారు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్తారు. నాలుగవది వారు రాజులను యాజకులై ఉంటారు. యేసుక్రీస్తు పునరుత్థానము చెందిన వెంటనే భక్తులందరినీ మనం కలుసుకుంటాం. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువు. యోహాను 1 పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ ఒక బ్రహ్మాండమైన మాట రాశాడు అపోస్తలుడైనటువంటి యోహాను. రాస్తున్నాడు ఆ మాట, సహోదరులారా మనం ఏమవుదుమో అది ఇంకనూ, సహోదరులారా మనం ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను అబ్రహాంకి ఇంకా అబ్రహాం పోలిక ఉండదు. ఏమండి, మేనత్త మేనమామ పోలికలు ఉండవేక. మొత్తం యేసేలాగానే ఉంటాడు. డిటో యేసుక్రీస్తు. పరలోకం మొత్తం యేసుక్రీస్తు లాగానే ఉంటాడు. యేసు పోలి ఉంటారు. అది క్రీస్తునందు ఉంటాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పునరుత్థానం చెందిన భక్తులకి శరీరము మాంసం ఎముకలు ఉంటాయా? ఎముకలు ఉంటాయా? ఏది లేకుండా గాలి తిత్తి సైతాన్. నేను చెప్పాల్సిన మాట అయ్యగారు చెప్పాడు, దాన్ని రిపీట్ చేస్తాను. నాకున్నట్టుగా సాతానుకు ఎముకలను మాంసము అంటే, యేసయ్యకి ఎముకలు మాంసం ఉంటే పరిశుద్ధులైన వాళ్ళకు కూడా మాంస ఎముకలు. అల్లు చెప్పడు ఒకసారి. మహిమ శరీరానికి మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, బట్ బ్లడ్ అనేది ఉండదు. ఎందుకంటే మహిమలో బ్లడ్తో అవసరం లేదు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు. అక్కడ మనం తినేది జీవాహారం, జీవవృక్ష ఫలములు. మన్నా భుజిస్తాం, మన్నాకి దేవతల ఆహారం మన్నా, కానీ మనకిచ్చేది జీవవృక్షము. హల్లెలూయా. ఆదాము జీవవృక్షము తింటే మనము తిరిగి పుట్టాల్సిన అవసరం. ఆదాము పాపము చేయకపోతే మనకు కొత్త జన్మతో పని ఉండేది కాదు. ఆదాము పాపము చేయకపోతే కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేముతో అవసరం ఉండేది కాదు. ఏ దినమున ఆదాము తప్పు చేశాడో, మొదటి ఆదామున అందరూ చనిపోయారు. కాబట్టి తండ్రి యొక్క చిత్తం ఏంటంటే, కడపటి ఆదామైన యేసుక్రీస్తునందు అందరూ పునరుద్ధానం చెందాలని ప్లాన్ వేసి పెట్టారు. కనుక అందరం క్రీస్తుని పోలి ఉంటాం. యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూడాలా. పూర ఎప్పుడు మోగుతుంది ఎదురు చూడాలి మనం. ఆ రాజ్యం కోసం మనం ఎదురు చూడాలి. ఈ రాజ్యాలన్నీ మాయ రాజ్యాలు, మోసకరమైన రాజ్యాలు. ఈ రాజ్యాలన్నీ అశాశ్వతమైనవి. యేసుక్రీస్తు వచ్చిందే కారణం. అది మీకు విషయం చెప్తాను. 39 పుస్తకాల పాత నిబంధనలో పరలోక రాజ్యం అనే సబ్జెక్ట్ లేదు. చదువుకోండి కావాలండి. ఒక దానియేలు గ్రంథంలో మాత్రమే రాజ్యాన్ని గురించి చెప్పాడు. బట్ యేసుక్రీస్తు వచ్చిన రోజే పరలోక రాజ్యాన్ని గురించి యోహాను ముందు చెప్పాడు, తర్వాత యేసయ్య చెప్పాడు. మనము ఈ రాజ్య సంబంధులము, మహిమ రాజ్యం. హల్లెలూయా. హల్లు చెప్పండి హల్లెలూయా. ఒక క్వశ్చన్ పాడబడి ముగిస్తాను. మెడ్రాస్లో ఇప్పుడు రాసే ఈ పాటనే. యేసయ్య రాజ్యం ఏకా కుటుంబం, ఏ భేదములు లేవు.
దుఃఖంబు లేదు ఎల్లప్పుడానందం అదిగో మోక్షపురం అది ప్రభు నివాసం స్థిరవాసం అదిగో ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దైవజనంతో మనందరం కలుద్దాం. దేవుడు తన వాక్యం మన హృదయాల్లో స్థిరపరచును కాక. చిన్న ప్రార్థన. దయమేడ పాలు గారు విడిచిపెట్టినటువంటి మరి దాసరాలకి వాళ్ళ పిల్లలకు కూడా ఆదరణ కలిగించి నెమ్మది కలిగించమని యేసునామమున వేడుకొచ్చున్నాను తండ్రి. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారి వందనం. చాలా సంతోషం. కార్యక్రమం మరి మా వాళ్ళందరూ కూడా ఆ గడికి చెప్పాలనుకున్నా సమయం లేదు కాబట్టి ఈ సమయంలో మరి డేవిడే గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అవుట్ ఆఫ్ ట్యాంక్ చెప్పేది ఎవరు? తంగరాజు గారు చివరి మాటలు ఎవరు ఉన్నారా? తంగరాజు గారు ఇటుకి రావాలి. డేవిడే గారు మంచిది. దైవ సేవకులకు శుభవార్త. ఇంతవరకు ఒక విలువైన స్టిక్కర్, ఒక స్టిక్కర్ 7.5 రూపాయలు పడింది. ఇది యెహోవా దేవుని పేరు, ఆది యందు వాక్యం ఉండేను, యోధే వౌహే. దానికి ఇది ఒరిజినల్ నేమ్, మన దేవుని యొక్క ఒరిజినల్ నేమ్. పాస్టర్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. చివరి ప్రార్థన ఆశీర్వాదం డేవిడే గారు, మన నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు డేవిడే గారు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమల మా యేసయ్య, ఘనుడా మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. కీర్తి శేషులు దైవ సేవకులు బాలయ్య గారి యొక్క ప్రభు ఆదరణ కూడికను ప్రారంభం నుండి ఇప్పటి వరకు నాయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకే స్తోత్రం. మా పరమ తండ్రి, మీ దాసుడు వదిలినటువంటి కుటుంబము, అమ్మగారిని, కుమారులు, కోడలు, మనవలు, మనవరాలు, సంతానాన్ని బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబానికి ధైర్యము, నిరీక్షణ ప్రభు అనుగ్రహించండి. ఆనాడు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ప్రభువాన్ని ధైర్యపరిచి ఆదరించారు, అద్భుతం చేశారు. కనుక ఈ కుటుంబంలో కూడా మీరు ఉండండి, అద్భుతం చేయండి. చేరువచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, సేవకులందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, సమాధానం, ధైర్యము, నిరీక్షణ పాల్గొని కుటుంబం పెట్టిన కుటుంబానికి బిడ్డలకు చేరువచ్చిన బంధువులు, స్నేహితులందరికీ ప్రభు వచ్చు పర్యంతం తోడై కాపాడను గాక. ఆమేన్. చేస్తున్నారు, కూర్చోండి, చక్కగా భోజనం చేయండి. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఈ సమయంలో మొన్న వెంకటరావు గారు ఈ కుటుంబం కొరకు ఒక పద్య రాశాడు. ఆ తర్వాత కుమారరాజు గారు ఒక పల్లవి, సురేష్ గారు పల్లవి కూడా పాడండి. వారికి అవకాశం ఇచ్చాం.